Good evening, everyone, once again, and welcome to my class. Before starting my class on evidence, I would like to tell something like, see, ఇది వరకు లాగా నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం కుదరదండి బికాస్ యూ హ్యావ్ అ వెరీ షార్ట్ టైం Yes, ma'am. అండ్ సో అందుకని నేను ఎగ్జామ్కి సరిపడగా ఎంత అయితే అవసరమో అంతవరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? Okay, madam. Thank you. Yes, ma'am. తర్వాత Yes, ma'am. ఇంకెప్పుడైనా వీలు పడినప్పుడు డీటెయిల్ గా చెప్పుకుందాం. బట్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాక్ విచ్ యూ హ్యావ్ టు స్టడీ ఇన్ డీటెయిల్ ఓన్లీ. Okay. రైట్? సో Okay. విల్ డీల్ విత్ ఇట్ అ బిట్ లేటర్. ఇప్పుడైతే సినాప్టిక్ గా చదువుకుందామండి. మ్యాథ్స్ సెక్షన్ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? Okay, ma'am. చలో Okay, till ma'am. then yes till then we were till yesterday we were done with up till confessions వరకు అయిపోయింది కదా. Yes, ma'am. Now అది దాంట్లో విల్ స్టార్ట్ from section 32. Section 32. ప్లీజ్ మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోరా. ప్లీజ్ చెక్ your mics and keep your mics muted, please. రైట్. సెక్షన్ 32 చదువుతాను. సెక్షన్ 32 దేనికి ఇంపార్టెంట్ అంటే ఇందులో చాలా ఒక 7 clauses ఉంటాయి అండ్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇందులోను. బట్ అవన్నీ మీకు ఏఐబికి అవసరం ఉండదు. ఏఐబికి ఏం అవసరం అంటే ఇది 32 clause 1లో ఇందులో 7 clauses ఉంటాయి. అందులో clause 1 మాత్రం డైయింగ్ డిక్లరేషన్ గురించి డీల్ చేస్తుంది. మీకు ఏఐబిలో క్వశ్చన్ వస్తే ఏం అడుగుతారంటే డైయింగ్ డిక్లరేషన్ డీల్ చేసే సెక్షన్ ఏది అని అడుగుతారు. రైట్? లేదంటే ఏ క్లాజ్ అని అడగొచ్చు. అప్పుడు మీరు 32 clause 1 అని అది గుర్తు పెట్టుకోండి చాలు. రైట్? అండ్ ఇప్పుడు నేను 32 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 32 ఏం చెబుతుందంటే బేసిక్గా ఏ వ్యక్తి అయితే చనిపోయారో ఇక్కడ ఫోర్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిచ్యువేషన్ ఏ వ్యక్తి అయితే చనిపోయారో ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఎవరైతే కనిపించకుండా పోయారో అంటే వాళ్ళు వాళ్ళ జార్ ఎక్కడుందో ఎవరికి తెలియదు అనమాట. వాళ్ళు ఉన్నారా చనిపోయారా ఉంటే ఎక్కడున్నారో అలా ఎవరికి తెలియదు అనమాట. సో ఏ వ్యక్తి అయితే కనిపించకుండా పోయారో అటువంటి వ్యక్తి కానీ. రైట్? 3 కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వడానికి సాక్ష్యం ఇవ్వడానికి చెప్పే స్టేట్ లో ఎవరైతే లేరో, ఫర్ ఎగ్జాంపుల్ కోమాలో ఉండిన వ్యక్తితో అంటే ఆ వ్యక్తికి పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి తెలుస్తుంది, మ్యాటర్ తెలుస్తుంది, కానీ వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇచ్చే స్టేట్ లో ఉండరు. మేబీ ఒంట్లో బాగోకనో అంటే లేచి వచ్చి కోర్టుకి సాక్ష్యం ఇచ్చే స్టేట్ లో ఉండరు అనమాట. మైట్ బి కోమాలో ఉండొచ్చు, లేదా యాక్సిడెంట్ మూలంగా ఇన్సేన్ అయిపోయి ఉండొచ్చు, పిచ్చి వాళ్ళు అయిపోయి ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు దోస్ హూ కెనాట్ బి కాల్డ్ ఇన్ ద కోర్ట్ ఫర్ గివింగ్ ఎవిడెన్స్ అనమాట. దోస్ హూ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్ యాక్చువల్లీ. సో అటువంటి వాళ్ళు. అండ్ దెన్ ఇంకొక కేటగిరీ వాళ్ళు ఏమవుతారంటే ఎవరినైతే ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకుండా లేదా ఎక్కువ డిలే అవ్వకుండా కోర్టుకి పిలవలేము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, లైక్ వాళ్ళు యుఎస్లో ఎక్కడో ఉంటారు, వాళ్ళకి మన కేసు డీటెయిల్స్ తెలుస్తాయి, కానీ వాళ్ళని పిలిపించి మన కేసులో ఎవిడెన్స్ చెప్పించుకోవాలి అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ అవుతుంది కదా. అట్లా కోర్టు భావించినప్పుడు వాళ్ళని పిలిచి కోర్టులోను సాక్ష్యం చెప్పించడం చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ అయినా అవుతుంది, లేదా చాలా డిలే అయినా అవ్వచ్చు. ఇప్పుడు యుఎస్ నుంచి ఇండియాకి రావాలంటే పోనీ డబ్బులు ఉన్నాయనుకోండి, డిలే వెంటనే టికెట్ దొరకదు కదా, ఈరోజు బుక్ చేస్తే రేపటికి దొరకదు కదా. సో ఇట్లా ఏమైనా వాళ్ళని పిలవడానికి కోర్టుకి వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి చాలా టైం పడుతుంది అండ్ ఇట్ డిలేస్ ద కేస్ అని అనుకుంటున్నప్పుడు ఈ 4 సిచ్యువేషన్స్ లో అనమాట. రైట్? అటువంటి సిచ్యువేషన్స్ లో ఉండిన పర్సన్స్ యొక్క స్టేట్మెంట్స్ ఎప్పుడు కేసుకి రిలవెంట్. అంటే వాళ్ళు ఈ కేసు స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళు ఇంకెక్కడో స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటారు. రైట్? మన కేసుకి సంబంధించిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇంకెక్కడో ఇచ్చి ఉండాలి. అటువంటి స్టేట్మెంట్స్ ప్రస్తుతానికి నడుస్తున్న కేసులో ఎట్లా రిలవెంట్? ఎందుకంటే ఒకటి, ఫస్ట్ సిచ్యువేషన్ లో వాళ్ళు చనిపోయి ఉన్నారు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేరు. 2 సిచ్యువేషన్ లోను వాళ్ళు సాక్ష్యం ఇచ్చే స్టేట్ లో లేరు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోమాలో ఉన్నారు, లేదంటే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయి ఉంటున్నారు. సో అటువంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇచ్చే స్టేట్ లో ఉండరు. థర్డ్ ఏం చెప్పాను? రైట్? వాళ్ళని ఎవరైతే కనిపించకుండా వెళ్ళిపోయారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళని వెతికి కోర్టుకి తీసుకురావడం కష్టం కదా. సో అటువంటి వాళ్ళు ఇంకెప్పుడైనా పూర్వం వాళ్ళు అట్లా కనిపించకుండా పూర్వం, వాళ్ళు చనిపోక ముందు పూర్వం, వాళ్ళు సాక్ష్యం చెప్పే స్టేట్ లో
అంటే ఉండేలా లేకపోవడానికి పూర్వం, లేదు ఎవరైతే చాలా దూరం ఉన్నారో కోర్ట్‌కొచ్చి సాక్ష్యం చెప్పడానికి చాలా టైమ్ అండ్ ఎక్స్‌పెన్స్ పడుతుందో, అటువంటి వాళ్ళు ఆ సిట్యుయేషన్ ఉండకముందు ఇంకెప్పుడైనా స్టేట్‌మెంట్ ఇచ్చుంటే, వాళ్ళిచ్చిన ప్రీవియస్ స్టేట్‌మెంట్స్ ఈ దాంట్లో ప్రస్తుతం రన్ అవుతున్న కేస్‌లో ఎప్పుడు రిలవెంట్ అనే దానికి 7 పరిస్థితులు చెబుతుంది. 7 క్లాజెస్‌లోను 7 సిట్యుయేషన్స్ చెప్తది సెక్షన్ 32. సో, అటువంటి వాళ్ళు ప్రీవియస్‌గా ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఎప్పుడు ఈ కేస్‌కి రిలవెంట్‌గా సాక్ష్యం ఇవ్వచ్చు ఈ కేస్‌లో అని చెప్పి అది చెప్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ద క్లాజ్ ఇస్ వెన్ ఇట్ రిలేట్స్ టు కాజ్ ఆఫ్ దిస్ డెత్. నేను సెక్షన్ చదవలేదు కదా! నేను చదువుతాను చూడండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఏంటి టైటిల్ ఉందంటే కేసెస్ ఇన్ విచ్ ప్లీజ్ మ్యూట్ చేసుకోరా ఎవరో. Cases in which statement of relevant fact by a person who is dead or who cannot be found ఎక్సెట్రా అంటే ఇంకా నేను చెప్పిన 2 పరిస్థితులు కూడా ఇందులోకి వచ్చేస్తాయి. టైటిల్ కాబట్టి అంతా అందులో రాయరు. ఎక్సెట్రా ఇట్స్ రిలవెంట్. ఎప్పుడు రిలవెంట్ అవుతాయి అటువంటి వాళ్ళు చేసిన స్టేట్మెంట్. ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్ మాధురి గారు. కాదు మేడం, స్క్రీన్ కనిపించట్లేదు, అది చెప్తాను. స్క్రీన్ షేర్ శ్రీనివాస్ సార్‌కి ఒంట్లో బాగుండలేదు. వారు రాలేదు. స్క్రీన్ షేర్ వారే చేస్తారు. రైటా? అందుకనే బేరాక్స్ తెచ్చుకోండిమా అని చెప్పాను. సో, మీరు ఇలా సడన్ ఎంట్రీస్ ఇచ్చి నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పు చేస్తే కష్టమవుతది. ఐ థింక్ శ్రీనివాస్ సార్ ఈస్ జాయినింగ్ అండి. వారొచ్చుంటే కనుక వాళ్ళు స్క్రీన్ షేర్ చేస్తారు. అంతవరకు మీ బేరాక్స్ చూస్తూ ఉండండి. సో, 32 సెక్షన్ ఏం చెబుతోంది అంటే స్టేట్మెంట్స్ రిటన్ ఆర్ వెర్బల్ వ్రాసి ఉన్న స్టేట్మెంట్స్ అయినా సరే, లేదు వెర్బల్ స్టేట్మెంట్స్ అయినా సరే, వెర్బల్ అంటే ఓరల్‌గా చేసిన స్టేట్మెంట్ అయినా సరే, వ్రాతపూర్వకంగా ఉండిన స్టేట్మెంట్ అయినా సరే, స్టేట్మెంట్స్ రిటన్ ఆర్ ఓరల్ వెర్బల్ ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ దేనికి సంబంధించిన స్టేట్మెంట్స్ అంటే ఈ కేస్‌కి సంబంధించిన రిలవెంట్ ఫ్యాక్ట్స్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నమాట. మేడ్ బై ఎ పర్సన్ ఒకటి హూ ఇస్ డెడ్, ఎ పర్సన్ హూ ఇస్ డెడ్, ఎ పర్సన్ హూ కెనాట్ బి ఫౌండ్ ఆర్ హూ కెనాట్ బి ఫౌండ్ ఆర్ హూ హాస్ బికమ్ ఇన్‌కాపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఇవ్వడానికి అతను ఇన్‌కాపబుల్ అయిపోతారు. నేను ఇందాక చెప్పాను కదా! కోమా ఆర్ ఇన్‌సేన్ అయిపోయినప్పుడు. లేదు ఆర్ హూస్ అటెండెన్స్ కెనాట్ బి ప్రొక్యూర్డ్ వితౌట్ అన్ అమౌంట్ ఆఫ్ డిలే ఆర్ ఎక్స్‌పెన్స్. చాలా డిలే ఆర్ చాలా ఎక్స్‌పెన్స్ లేకుండా ఒక వ్యక్తిని కోర్ట్‌కి పిలవడం కుదరనప్పుడు. ఓకే. అటువంటి వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ విచ్ అండర్ ది సర్కమ్‌స్టాన్స్ ఆఫ్ ది కేస్ ప్రస్తుతానికి నడుస్తున్న కేస్ ఏమైతే ఉందో అందులో అండర్ ది సర్కమ్‌స్టాన్సెస్ ఆఫ్ ది కేస్ అపియర్స్ టు ద కోర్ట్ అన్‌రీజనబుల్. నేను ఇందాక చెప్పాను కదా! డిలే ఆర్ ఎక్కువ ఎక్స్‌పెన్స్ అవుతుంది అని చెప్పి కోర్ట్ నమ్మినప్పుడు ఆర్ దెమ్‌సెల్వ్స్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో, అటువంటి వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ప్రీవియస్‌గా చేసిన స్టేట్మెంట్స్ ఈ కేస్‌లో కాదు. ఈ కేస్‌లో ఎప్పుడు రిలవెంట్ అవుతాయి అనే దానికి 7 సిట్యుయేషన్స్ చెబుతుంది 7 క్లాజెస్‌లో. ఫస్ట్ వన్ ఏమో వెన్ ఇట్ రిలేట్స్ టు కాజ్ ఆఫ్ డెత్. ఒక వ్యక్తి చనిపోతూ తను చనిపోవడానికి కారణం ఏమిటో చెబుతూ చనిపోతే అటువంటి స్టేట్మెంట్ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా రిలవెంట్. బికాజ్ ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ చెప్తారంటే ఈ మనుషులు ఎప్పుడైనా సరే కోర్ట్‌లో ఎవిడెన్స్ ఎప్పుడు అడ్మిసిబుల్ అంటే ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఎప్పుడు అడ్మిసిబుల్ అంటే అతన్ని క్రాస్ ఎగ్జామినేషన్‌కి ఆపోజిట్ పార్టీ గురి చేయగలిగితే మాత్రమే అటువంటి స్టేట్మెంట్స్ ఓరల్ ఎవిడెన్స్‌కి సంబంధించి రిలవెంట్ అవుతాయండి. నేనొచ్చి కోర్ట్‌లో ఏదో నేను చెప్పి వెళ్ళిపోతే కాదు. నన్ను ఆపోజిట్ పార్టీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తేనే నేనిచ్చిన ఎవిడెన్స్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అవుతుంది అక్కడ. రైట్? ఇది బ్యాక్‌డ్రాప్‌లో ఇంపార్టెంట్ థింగ్. సో, ఇప్పుడు ఇటువంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళని, కనిపీయకుండా పోయిన వాళ్ళని, ఎవిడెన్స్ ఇచ్చే స్టేట్‌లో లేని వాళ్ళని పిలిచి మళ్ళీ ఇప్పుడు మనం క్రాస్ ఎగ్జామిన్ చేయడం కుదరదు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇది ఎక్సెప్షనల్ సిట్యుయేషన్ అన్నమాట. ఇలాంటి ఎక్సెప్షనల్ సిట్యుయేషన్స్‌లో ప్రీవియస్‌గా ఇచ్చిన స్టేట్మెంట్ రిలవెంటే అవుతుంది అని చెప్తారు. అలాంటి దానికి ఫస్ట్ సిట్యుయేషన్ ఏంటంటే, వెన్ ఇట్ రిలేట్స్ టు కాజ్ ఆఫ్ డెత్. దీనినే మనం డయింగ్ డిక్లరేషన్ అని చెప్పి పిలుస్తాం. రైట్? when the statement is made by a person as to cause of his death. అతను చనిపోవడానికి కారణం ఏమిటో చెబుతూ
ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఆర్ as to the circumstances of the transaction which resulted in his death. అతను చనిపోక ముందు ఏ పరిస్థితిలో అతను ఉన్నాడో అటువంటి పరిస్థితులకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినా సరే, in cases in which that cause the person's death comes into question, అటువంటి స్టేట్మెంట్ రిలవెంట్. ఎప్పుడు రిలవెంట్ అంటే అతను చనిపోవడానికి కారణం ఏమిటి అనే దాని మీద ఒక కోర్టులో ఇష్యూ నడుస్తూ ఉండుంటే అటువంటి కేసులో అటువంటి వ్యక్తి చనిపోక ముందు చేసిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉండినాయో అవి రిలవెంట్ అని చెప్తారు. ఇంతవరకు అర్థమైందా అండి? సో దిస్ ఇస్ వాట్ వి కాల్ Yes, ma'am. Yes, ma'am. This is what we call as dying declaration or మరణ వాంగ్మూలం అని చెప్పి అంటాం. ఒక స్టేట్మెంట్ చనిపోక ముందు అతని చావుకి కారణం ఏంటో చెబుతూ చనిపోయినా, అతను ఏ పరిస్థితుల్లో ఉండి చనిపోయాడో అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చెప్తాడు. కానీ అతను చనిపోయాక అతని పరిస్థితులన్నీ బయటకు వస్తాయన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను, డోంట్ వరీ, సెకండ్ కి సంబంధించి. సో ఫస్ట్ థింగ్ ఇస్ వెరీ అండర్స్టాండబుల్. లైక్ అతను చనిపోవడానికి కారణం ఏమిటో, ఎవరు కారణం చెప్పి చనిపోతే, ఫర్ ఇన్స్టెన్స్ ఎవరో ఒక ఏ అనే వ్యక్తిని ఇంకా బి అనే వ్యక్తి షూట్ చేసేస్తారు. సో అతను ఆ హర్ట్ కి కారణం ఏంటో, లేకపోతే ఎవరో కత్తితో పొడి చేస్తారు, లేదా ఇంకెవరో కొడతారు, కర్రలతోనో ఇంకా దేనితోనో కొడతారు, అతని మీద దాడి జరుగుతుంది, అతనికి చాలా హర్ట్ జరుగుతుంది. ఆ హర్ట్ కి కారణం ఏంటో అతను చనిపోతాడన్న ఎక్స్పెక్టేషన్ లో అతను ఉండి ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను చనిపోతాడో లేదో అతనికి కూడా తెలియదు కదా. అతనికి గాయం ఎవరు కాజ్ చేశారు, దేని మూలంగా అతనికి గాయం జరిగింది, ఆ ఇంజురీ జరిగింది చెప్పిన తర్వాత చనిపోతే ఆ స్టేట్మెంట్ ని మరణ వాంగ్మూలం కింద తీసుకుంటారు. వాంగ్మూలం ఇస్ అ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఇట్ రిలేట్స్ టు డెత్ బికాస్ అతను ఏ పరిస్థితి అయితే చెప్పాడో, ఏ వ్యక్తి అయితే అతనికి హర్ట్ చేశాడని చెప్పాడో అదే వ్యక్తి చేసిన గాయం మూలంగా అతను చనిపోతారు. కాబట్టి అతను ఇచ్చిన స్టేట్మెంట్, చనిపోయిన వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ని మరణ వాంగ్మూలం కింద తీసుకుంటారు, డైయింగ్ డిక్లరేషన్ కింద తీసుకుంటారు అనమాట. రైట్. సో అది డైరెక్ట్ గా నేమ్ చెప్తే అది వెల్ అండ్ గుడ్. లేదంటే దేని మూలంగా అతను చనిపోతున్నారో, కాలిపై చనిపోతున్నారా, లేకపోతే ఇంకేమైనా యాక్సిడెంట్ జరిగిందా, ఎవరైనా వచ్చి గుద్దేశారా, సో అవన్నీ డైరెక్ట్ గా ఉంటాయి. ఈ సర్కమ్స్టాన్సెస్ ఏమిటి అంటే అంటే అతను ఏదో ఒక ట్రాన్సాక్షన్ మీద బయటకు వెళ్తారనమాట. వెళ్తారు, ఎవరితో వెళ్తున్నారో, దేనికోసం వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఇటువంటివి చెబుతారు. కానీ ఆ వ్యక్తి తిరిగి రారు, అతను అట్లా వెళ్ళిన తర్వాత చనిపోతారు. సో ఆ సర్కమ్స్టాన్స్ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో చెప్పిన వ్యక్తికి ఆ స్టేట్మెంట్ ని డైయింగ్ డిక్లరేషన్ కింద తీసుకుంటారు అనమాట. సే ఫర్ ఇన్స్టెన్స్ నేను పలానా రాముతో నేను బయటకు వెళ్తున్నాను, లేదా పలానా ఊరు వెళ్తున్నాను అని చెప్పి ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి బయటకు వెళ్తాడు. అతను నెక్స్ట్ డే అతను తిరిగి రారు, చనిపోయాడు అని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ అతని డైయింగ్ డిక్లరేషన్ ఏమవుతుంది అంటే అతను రాముతో బయటకు వెళ్ళిన విషయం, రాము చంపాడా లేదా సెకండరీ థింగ్, కానీ నేను వెళ్తున్నాను, రాముతో వెళ్తున్నాను చెప్పిన స్టేట్మెంట్ ఏమైతే అనిందో అది డైయింగ్ డిక్లరేషన్ కింద అడ్మిట్ చేసుకుంటారు. ఎలా అని చెప్పడానికి, బికాస్ ఇంకక్కడ డైరెక్ట్ ఎవిడెన్స్ ఇంకేం లేవనుకోండి, సర్కమ్స్టాన్సెస్ బట్టి ఇన్ఫోర్స్ చేసుకుంటారు ఎవిడెన్స్ ని అని చెప్పి మనం చదువుకున్నాం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద. సో పైన చెప్పినట్టు పలానా వ్యక్తి చంపాడు, పలానా కారణం మూలంగా చచ్చిపోతున్నాడు అని చెప్పి అట్లా కాకుండా ఏదైనా సందర్భంలో అతను బయటకు ఎవరితో అయినా అతను చనిపోతే అతని మరణానికి కారణం తెలియనప్పుడు ప్రీవియస్ గా బయటకు వెళ్తున్నప్పుడు ఎవరితో వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో చేసిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉండినాయో దాన్ని సర్కమ్స్టాన్షియల్ స్టేట్మెంట్ కింద తీసుకుంటారనమాట. అది ఆ సెకండ్ కేటగిరీ ఆఫ్ థింగ్. సూసైడ్, డైయింగ్, yes obviously. అతను చనిపోవడానికి అందులో కారణం ఉంటుంది కదా. నేను పలానా కారణం మూలంగా చనిపోతున్నాను, పలానా వ్యక్తి రెస్పాన్సిబుల్ అని చెప్పి అందులో కనుక రాసిస్తే yes that's absolutely reliable as dying declaration. సో ఇక్కడితో అయితే ఎండ్ చేయాలంటే డైయింగ్ డిక్లరేషన్ గురించి ఇంతనే చెప్పుకోవచ్చండి. కానీ ఇంకొక కేసు ఉంటుంది దీనికి సంబంధించి. ఆ కేసు కూడా ల్యాండ్ మార్క్ కేసు, అది ఎప్పుడో 1931లో కేసు అది, బట్ స్టిల్ ఇప్పటికీ అడుగుతారు. ఎందుకంటే డైయింగ్ డిక్లరేషన్ కి అథారిటేటివ్ కేసు ఏదైనా ఉంటే ఇది ఫస్ట్ కేసు అనమాట దాని మీద. అందుకని చెప్పి దీన్ని ఈ పాకాల నారాయణ స్వామి కేసు అని ఉంటుంది, పాకాల నారాయణ స్వామి వర్సెస్ ఎంపరర్ అని. ఈ కేసు దేనికి సంబంధించింది అని చెప్పి అడిగితే
డైయింగ్ డిక్లరేషన్ అని ఇచ్చినా మీకు ఆప్షన్స్ లో, లేదంటే సెక్షన్ 32 క్లాజ్ 1 అని ఇచ్చిన బ్రాకెట్స్ లో 1 అని రాస్తారు, 32 క్లాజ్ 1 అని రాస్తారనమాట దాన్ని. సో ఆ సెక్షన్ ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసు దేనికి సంబంధించిందంటే ఆ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పానే, దానికి సంబంధించి. ఇందులో ఏమవుతుంది క్లుప్తంగా చెప్పేస్తాను. ఒక వ్యక్తి వేరొక ఆమెకి ఒక 3000 రూపీస్ అప్పిస్తారు. అప్పటి రోజుల్లో 3000 రూపీస్ యునో హౌ హైయర్ అమౌంట్ ఇట్ ఈస్ లైక్. ఎప్పుడు 1931లో అట్లా ఇచ్చినప్పుడు ఇతను ఆమెను పదే పదే తన డబ్బులు తనకి ఇవ్వమని అడుగుతా ఉంటారనమాట. చాలా అవర్స్ అయిపోతే ఆమె ఇవ్వరు. తర్వాత ఒక 1 ఫైన్ డే ఇతను చాలా స్ట్రెస్ చేస్తారు. చేస్తే ఆమె ఒక లెటర్ రాస్తుంది ఇతనికి. ఇదిగో నీ డబ్బులు రెడీ అయిపోయాయి, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఆమె ఇతనికి లెటర్ రాస్తుంది. ఇతను వాళ్ళ వైఫ్ కి చెప్తారనమాట. ఎవరైతే డబ్బులు అప్పిచ్చారో అతను వాళ్ళ వైఫ్ కి చెప్తారు. ఇదిగో నేను పలానా ఆమెకి డబ్బులు అప్పిచ్చాను కదా, ఆమె నన్ను వచ్చి ఆ డబ్బులు తీసుకోమని లెటర్ రాశారు. నేను ఆమె ఊరికెళ్తున్నాను, ఆమె ఇంటికెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ వైఫ్ తో చెప్పి ఇతను వెళ్తారనమాట. ఆ ఊరికెళ్తారు. వెళ్తే అక్కడ ఏం చేస్తారంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె వాళ్ళ హస్బెండ్ కలిపి ఇతన్ని చంపేస్తారు. చంపేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఒక ట్రంక్ బాక్స్, ఇదివరకు ట్రంక్ బాక్సెస్ ఉండేవి, మీకు తెలుసో లేదో, పెద్ద పెద్ద భోషానం అంటారు కదా, పెద్ద పెద్ద పెట్లు. అందులో పెట్టి ఏం చేస్తారంటే అతను ఏ ట్రైన్ లో వచ్చారో అదే ట్రైన్ లో పెట్టి ఆ తీసుకెళ్తున్న వ్యక్తికి ఏం ఆర్డర్స్ ఇస్తారంటే ఏదో ఒక స్టేషన్ లో దీన్ని వదిలేసేయ్ అని చెప్పి చెప్తారు. సో తర్వాత పోలీస్ అది తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇది ఇతని బాడీ అని తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ వీళ్ళేం చేస్తారంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ని అరెస్ట్ చేస్తారు. ఆ హస్బెండ్ ని అరెస్ట్ చేస్తారనమాట. ఎవరైతే అమ్మాయి డబ్బులు ఇస్తానని లెటర్ రాసిందో వాళ్ళ హస్బెండ్ అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? తనకి అగైనెస్ట్ గా ఏమున్నాయి ప్రూఫ్స్ అంటే, ఒకటి సర్కమ్స్టాన్సెస్ కింద ఈ వెళ్ళిన వ్యక్తి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటారో అతను వాళ్ళ వైఫ్ కి ఇచ్చిన స్టేట్మెంట్ ని కన్సిడర్ చేస్తారు మరణ వాంగ్మూలం కింద. చనిపోతూ అతను ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో వాళ్ళ వైఫ్ కి వెళ్తారు కదా, ఆ స్టేట్మెంట్ ని ఒకటి తీసుకుంటారు. రెండవది ఆ భోషానం కొన్నప్పుడు ఏ వ్యక్తి దగ్గర అయితే కొన్నారో ఎవరు కొన్నారో అది రికార్డ్ అయి ఉంటుంది, ఎవిడెన్స్ లో తెలుస్తుంది అనమాట. సో వ్యక్తి కొన్నారు అంటే ఆ అక్యూజ్డ్ పాకాల నారాయణ స్వామి ఎవరైతే ఉండినారో అతనే ఆ పెద్ద బాక్స్ కొన్నారో ట్రంక్ బాక్స్ అని తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ లో. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మోటివ్ తీసుకుంటారు. ఇతన్ని వాళ్ళకి చంపాల్సిన అవసరం ఏముంది అంటే, ఎస్ ఇతను డబ్బులు ఇచ్చాడు, అస్తమాటుకు రీపే చేయమని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వలేక వాట్ ఎవర్ మొత్తానికి డబ్బులు ఎగ్గొట్టడానికో ఇతన్ని చంపేశారు అని చెప్పి మోటివ్ కింద ఇట్లా సెకండ్ కింద తీసుకుంటారు. ఆ సెకండ్ అన్ని వదిలేస్తే ఇందులో బెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ అతను వాళ్ళ వైఫ్ కి, చనిపోతున్న వ్యక్తి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ కి ఇచ్చిన లాస్ట్ స్టేట్మెంట్ ఏమైతే అనిందో దాన్ని డైయింగ్ డిక్లరేషన్ కింద కోర్ట్ అడ్మిట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ కేస్ ఆన్ డైయింగ్ డిక్లరేషన్. రైట్. దీంతో డైయింగ్ డిక్లరేషన్ అయిపోయిందా అంటే లేదండి. మీరు తర్వాత ఒప్పుకున్నప్పుడు మీరు ఏం చదువుకోవాలంటే డైయింగ్ డిక్లరేషన్ ఎవరికి ఇవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు. అండ్ దెన్ ఎవరు రికార్డ్ చేయొచ్చు, సగం స్టేట్మెంట్ ఇచ్చి చనిపోతే ఏమిటి, అది డైయింగ్ డిక్లరేషన్ అవుతుందా, అది అడ్మిసిబుల్ అవుతుందా అంటే చెప్తూ చనిపోయారు అనుకో అది డైయింగ్ డిక్లరేషన్ కింద అడ్మిట్ అవుతుందా, లేదు ఒకటి కన్నా ఎక్కువ మరణ వాంగ్మూలాలు ఇచ్చారు, ఎక్కువ డైయింగ్ డిక్లరేషన్స్ ఇచ్చారనుకో అందులో ఏది రిలవెంట్ అవుతుంది కేసుకి. రైట్. ఇటువంటివన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ మీరు డీటెయిల్ గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టైం లేదు కనుక క్లుప్తంగా అయితే 3-4 పాయింట్స్ చెప్పేస్తా. డైయింగ్ డిక్లరేషన్ అనేది ఎవరికైనా ఇవ్వవచ్చు. రోడ్ మీద ఆఖరికి బై స్టాండర్డ్ కి, అంటే అతను చనిపోతే పక్కన ఇంకెవరైనా ఉన్నారు, అతను ముక్కు మోయితను ఎప్పుడు చూడలేదు, రోడ్ మీద చనిపోతున్నారు, వెళ్ళిపోతున్న వ్యక్తిని పిలిచి చెప్పారనుకో ఈవెన్ దట్ అమౌంట్స్ టు డైయింగ్ డిక్లరేషన్. రైట్. సో ఇలా పలానా పోలీస్కే ఇవ్వాలి, డాక్టర్కే ఇవ్వాలి ఇట్లా ఏం లేదు. కానీ ఎవరికిస్తే హైయెస్ట్ ఎవిడెన్షియరీ వాల్యూ, తిప్పి కొట్టలేని ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటుంది దానికి అంటే ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కి కానీ ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కి కానీ ఇచ్చినప్పుడు హైయెస్ట్ ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటుంది అనమాట. రైట్. సిమిలర్లీ డాక్టర్ కి ఇచ్చినా సరే, అతను ట్రీట్ చేసిన డాక్టర్ కి ఇచ్చినా సరే, కానీ మోస్ట్లీ హైయెస్ట్ అడ్మిసిబుల్ వాల్యూ అయితే మ్యాజిస్ట్రేట్ కి ఇచ్చింది అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా హాస్పిటల్లో ఎవరైనా బర్న్స్ మూలంగా చనిపోతున్న ఇంట్లో భర్త అత్తమామలు ఎవరో కెరోసిన్ పేసి తగలపెట్టేసినప్పుడు అలాంటి కేసెస్ వస్తాయి కదా. సో ట్రీట్ చేస్తున్న డాక్టర్ కి చెప్పిన, అది ఎంక్వైరీ చేయడానికి వచ్చిన పోలీస్ కి చెప్పిన, వాళ్ళు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే నియరెస్ట్ అవైలబుల్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉండినారో
వాళ్ళని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ, ఆర్డీఓ ఇలాంటి వీళ్ళు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అవుతారు. లేదా పాసిబిలిటీ ఉండి ఖాళీ ఉన్నారంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్‌ని మోస్ట్‌లీ హైయెస్ట్ ప్రిఫరెన్స్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్‌కి ఇస్తారు. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అవైలబుల్‌గా లేకపోతే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అయినా పిలిపించి ఆ ఎవిడెన్స్ రికార్డ్ చేపిస్తారు. బికాస్ వాళ్ళకి ఇచ్చింది హైయెస్ట్ ఎవిడెన్షియరీ వాల్యూ కలిగి ఉంటది కాబట్టి. బట్ ఎవరికైనా ఇవ్వచ్చు డైయింగ్ డిక్లరేషన్ అనేది. రైట్? అండ్ దెన్ ఇంకేం చెప్పుకోవచ్చు అంటే, ఒకటి కన్నా ఎక్కువ డైయింగ్ డిక్లరేషన్స్ ఉంటే ఏది కన్సిడర్ చేస్తారంటే, ఏది అయితే అతని సిట్యుయేషన్స్‌తో మ్యాచ్ అయ్యి ఉంటదో బెస్ట్ ఆఫ్ ద డైయింగ్ డిక్లరేషన్ అటువంటి దాన్నైతే కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ మీకు బుక్స్‌లో దొరకవు. ఇవన్నీ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్సే. జడ్జ్‌మెంట్స్‌తో బయటకొచ్చిన విషయాలు ఇవన్నీను. బికాస్ లా డెవలప్ అవుతూ ఉంటది కదా! రోజు రోజుకి కాలమాన పరిస్థితులను బట్టి. సో, అట్లా అన్నమాట. ఇందులో ఇంకొక మీ ఎగ్జామ్‌కి పనికొచ్చే ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, మ్యాజిస్ట్రేటే కనుక రికార్డ్ చేస్తే దానికొక ప్రొవిజన్ ఉంటది. సెక్షన్ 164 ఆఫ్ సీఆర్‌పీసీ. దాని కింద ఒక మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గాని, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గాని, కన్ఫెషన్ గాని, స్టేట్మెంట్స్ గాని రికార్డ్ చేయడానికి తగ్గ ప్రొవిజన్ ఏముంది అంటే సెక్షన్ 164 సీఆర్‌పీసీ. ఈ మ్యాజిస్ట్రేట్ ఇప్పుడు మరణ వాంగ్మూలం రికార్డ్ చేసే మ్యాజిస్ట్రేట్ కూడా దాని కిందనే రికార్డ్ చేస్తారు. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అయితే కనుక. రైట్? అట్లా రికార్డ్ చేసినప్పుడు డైయింగ్ డిక్లరేషన్ ఏ సెక్షన్ కింద ఆహ్, దేంతో కనెక్టెడ్ అని చెప్పి ఒక క్వెషన్ అడిగారు ఎప్పుడో ఏఐబీలో. 164 159 182 ఇట్లా అడిగారనమాట. సో, సీఆర్‌పీసీలో కనెక్టెడ్ ప్రొవిజన్ ఇస్ 164 సీఆర్‌పీసీ. రైట్? ఇంతైతే మీ ఎగ్జామ్ వరకు అండి. ఇప్పుడు మిగతా పాయింట్స్ ఏమిటి అంటే ఇట్స్ ఆల్రెడీ 9:30. మిగతా పాయింట్స్ ఏమిటంటే అది డైయింగ్ డిక్లరేషన్ గురించి కదా! సెకండ్ పాయింట్ ఏముంటదంటే ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ మేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. అంటే దైనందిక జీవితంలో రోజు అదే పని చేయాల్సొస్తే కనుక. ఒక బిజినెస్ చేసుకున్న అతను రైస్ డీలర్ ఉన్నారు. రోజు షాప్ ఓపెన్ చేసి అతను రైస్ అమ్ముకుంటూనే ఉంటారు. అమ్ముకున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ రాసుకుంటూ ఉంటారు. రైట్? ఇప్పుడు ఒక బీపీఓ లేకపోతే బీపీఓ అంటే తెలుసు కదా! బిజినెస్ ప్రాసెసింగ్ ఆఫీస్. లేదు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు రోజు వాళ్ళ డ్యూటీ వాళ్ళదదే డ్యూటీ. వాళ్ళు ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ జాబ్ చేస్తుంటారు. వాళ్ళు రోజు అదే చేస్తారు. దానికి వాళ్ళు బయోమెట్రిక్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ ఎంట్రీకి, ఎగ్జిట్‌కి కూడా బయోమెట్రిక్స్ యూజ్ చేస్తారు. సో, ఇవన్నీ ఇదన్నీ జనరల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. అంటే దైనందిక జీవితంలో రోజు నిత్యం ఒక బిజినెస్‌లో పార్ట్ కింద చేస్తే కనుక అటువంటి దాన్ని ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి పిలుస్తారన్నమాట. సో, అటువంటిది ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ లేదంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ డ్యూటీ అని కూడా తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫీసర్స్, పబ్లిక్ ఆఫీసర్స్ అయితే వాళ్ళ డ్యూటీ నిర్వహిస్తున్నప్పుడు. ఎప్పుడైనా ఏదైనా స్టేట్మెంట్ చేసి వాళ్ళు చనిపోయినా, వాళ్ళకి కనిపీయకుండా పోయినా, వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చే స్టేట్‌లో లేకపోయినా, లేదంటే వాళ్ళని పిలిపించి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఎక్స్‌పెన్సివ్ పనైనా సరే వాళ్ళు ఇదివరకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉండినాయి, పైది ఓన్లీ చనిపోతే క్లాజ్ 1 ఓన్లీ చనిపోతే. వెన్ ఇట్ రిలేట్స్ టు కాజ్ ఆఫ్ హిస్ డెత్ చనిపోయిన దానికి రీజన్ చెప్తున్నాయి. నేను పైన చెప్పిన 4 సర్కమ్‌స్టాన్సెస్‌లో ఏవైనా పడొచ్చు. చనిపోయినా, కనిపీయకుండా పోయినా, ఎవిడెన్స్ ఇచ్చే స్టేట్‌లో లేకపోయినా వాళ్ళని కోర్ట్‌కి పిలవడం చాలా ఎక్స్‌పెన్సివ్ పనైనా, డిలేతో కూడుకుండినా సరే. ఈ మిగతా వచ్చిన 6 క్లాజెస్ అన్నిటికి 4 సిట్యుయేషన్స్‌లో ఏ సిట్యుయేషన్‌లో సరే అయినా అతను ఆ సిట్యుయేషన్‌లో పడకముందు ప్రీవియస్ స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చుంటే, ప్రస్తుతం కేస్‌కి ఎప్పుడు రిలవెంట్ అనేది చెప్తారు. సో, సెకండ్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. అతను జాబ్ చేస్తూనో, లేకపోతే అతను దైనందిక జీవితంలో అతను బిజినెస్ చేసుకుంటున్నప్పుడు అతని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తూనో, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసి అతను చనిపోయినా, కనిపీయకుండా పోయినా, పిలవడానికి వీలు లేకపోయినా, సాక్ష్యం చెప్పడానికి స్కోప్ లేకపోయినా, అతని దైనందిక జీవితంలో భాగంగా రికార్డ్ చేసుకున్న స్టేట్మెంట్ ఏమైతే ఉన్నిందో, దాన్ని తీసుకొచ్చి ఈ ప్రస్తుతం నడుస్తున్న కేసులో ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చు. ఇట్ ఈస్ రిలవెంట్. మనం రిలవెన్సీ చాప్టర్ చదువుకుంటాం. ఏమి సాక్ష్యాలు ఎటువంటి సిట్యుయేషన్స్‌లో రిలవెంట్ అవుతాయనేది మనం 6వ సెక్షన్ నుంచి 55వ సెక్షన్ దాకా మనం రిలవెన్సీ కోసమే చదువుకుంటాం. దిస్ హాస్ టు బి నోటెడ్. సో, ఇప్పుడు అటువంటి స్టేట్మెంట్స్ ఎప్పుడు రిలవెంట్ అంటే ఆ పరిస్థితి చెప్తారనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక ఒక షిప్ ఉంటదనమాట. ఒక షిప్ కెప్టెన్ ఉంటారు. ఆ కెప్టెన్స్ డ్యూటీ ఏమిటంటే లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా అండ్ ప్రతి మినిట్ వాళ్ళు రాసుకోవాలి. ఆ షిప్ ఏ డైరెక్షన్‌లో ఎళ్తుంది. ఆ షిప్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమొచ్చాయి?
ఆ షిప్కి ఏమైనా హర్డల్స్ ఏమైనా ఎదురుగుంటే అడ్లు గిడ్లు ఏమైనా వస్తే అవి మొత్తం ఆ షిప్ ఎట్లా వెళ్తుంది అనేది మొత్తం ట్రాన్సాక్షన్ వాళ్ళు ఎవ్రీ మినిట్ వాళ్ళు రికార్డ్ చేయాల్సే ఉంటుంది. అది క్యాప్టెన్ డ్యూటీ అనమాట. సో దే మెయింటైన్ ఏ డైరీ ఫర్ దట్ పర్పస్ అండ్ దే రికార్డ్ ఎవ్రీథింగ్ రిలేటింగ్ టు ది షిప్ అండ్ ద కోర్స్ ఇన్ విచ్ ద షిప్ ఈస్ సెయిలింగ్, లైక్ ఎట్లా వెళ్తుంది షిప్ అనేది మొత్తం అన్ని వాళ్ళు రికార్డ్ చేసుకుంటారనమాట. సో ఒక క్యాప్టెన్ అట్లా ప్రతి ఇది రికార్డ్ చేసుకుంటూ ఉంటారు, రైట్. అప్పుడు ఒకసారి ఏమో ఎగ్జాంపుల్లో అనమాట, ఇది ఒక కేసు కూడా ఉంటుంది, దాని ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఆ క్యాప్టెన్ ని కొంతకాలం పోయాక ఆ షిప్ షోర్ కి రీచ్ అయిన తర్వాత అతని మీద ఒక కేసు పెడతారు. ఏమనంటే ఆ షిప్ ని తీసుకెళ్లాల్సిన డైరెక్షన్ లో తీసుకెళ్లకుండా వేరే వేరే డైరెక్షన్స్ లో తీసుకెళ్లారు అంటే దాన్ని క్యాస్ట్ అవే అంటారు, అంటే దారి తప్పించడం అనమాట, దారి మళ్లించారు అనే కేసు ఆ క్యాప్టెన్ మీద పెడతారు. ఆ క్యాప్టెన్ ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అతను మళ్లించలేదని? సో అతను ఏం చేస్తాడంటే ఈ డైరీలో ట్రాన్సాక్షన్ ఏమైతే ఉందో అతను రికార్డ్ చేసుకునింది దాన్ని ఎవిడెన్స్ కింద ఇస్తారు. దాన్ని మ్యానిపులేట్ చేయడం కుదరదు కదా. ప్రతిరోజు డే టు డే ప్రతిరోజు డే టు డే అతను ట్రాన్సాక్షన్ ఆ షిప్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని అతను అందులో నోట్ చేసుకుంటూ ఉంటారు. సో అతను కావాలని రాయడానికి కుదరదు కదా, ఇది షిప్ ఈ డైరెక్షన్ వెళ్తుంది అట్లా అన్నమాట. సో అతని డైరీని ఇస్తారనమాట. లేదు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి ఇట్లా. లేదంటే ఒక క్యాప్టెన్ వాళ్ళ వైఫ్ కో వాళ్ళ రిలేటివ్ కో ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ వైఫ్ ఎవరో ప్రెగ్నెంట్ ఉంటారు, ఈయన మోర్స్ కోడ్ అంటారు, అంటే షిప్ నుంచి కమ్యూనికేషన్ వెళ్ళడానికి ఒక పర్టికులర్ కోడ్ ఉంటుంది, దాన్ని మోర్స్ కోడ్ అంటారు, MORSE. దాన్ని మళ్ళీ వాళ్ళు డీకోడ్ చేస్తారు. ఏ స్టేషన్కి అయితే పంపించారో వాళ్ళు దాన్ని డీకోడ్ చేస్తారు. వాళ్ళ వైఫ్కి కమ్యూనికేషన్ పంపిస్తారు, ఆమె ప్రెగ్నెంట్ కింద ఉంటుంది, షిప్ ఈస్ సెయిలింగ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే, నేను అతి తొందరలో పలానా డేట్ లోపే, అంటే షిప్ డెస్టినేషన్ రీచ్ అవ్వాల్సిన డేట్కి కరెక్ట్గా నేను వచ్చేస్తాను, షిప్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా సెయిల్ అవుతుంది, ఏం సైక్లోన్స్ ఏం లేవు, ఇట్లా ఒక కోడ్ పంపిస్తారనమాట వైఫ్కి, నీ డెలివరీ టైంకి నేను వచ్చేస్తాను అని. సో అప్పుడు కూడా ఈ షిప్ ని ఏదో దారి మళ్లించాడు, సరిగ్గా తీసుకెళ్ళలేదు, దానికి ఏదో అవుతుంది షిప్ కి. సో అప్పుడు కూడా కేసు జరిగినప్పుడు ఆ కెప్టెన్ తన డైరీలో ఆ వైఫ్ కి పంపించిన ఆ కోడ్ ఏమైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో దాన్ని కూడా ఎవిడెన్స్ కింద ఇస్తాను. సో ఇవి ఇది అప్పుడు కన్సిడర్ చేయడం, ఎందుకు కన్సిడర్ చేయాలంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అది అఫీషియల్ డ్యూటీ కాదు కదా, అన్అఫీషియల్ గా ఇచ్చారు కదా అని. బట్ తర్వాత కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఒక ఇంగ్లీష్ కేసు అనమాట. తర్వాత కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. అతను కావాలని వాళ్ళ వైఫ్ కి అబద్ధం లెటర్ రాయలేరు కదా, తను ఎక్స్పెక్ట్ చేయరు కదా షిప్ కి ఇట్లా జరుగుతుంది అని. అతను షిప్ పీస్ఫుల్ గానే వెళ్తోంది అని అప్పటికి రాశారు కాబట్టి షిప్ పీస్ఫుల్ గానే వెళ్తుంది, ఇట్ వాజ్ షేర్ పీస్ ఆఫ్ యాక్సిడెంట్ అని చెప్పి ఆ కేసులో ప్రూవ్ అవుతుంది. సో మొత్తానికి ఇది ఏమిటంటే ఇట్లా అనమాట, ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏమైనా ఒక స్టేట్మెంట్ కనుక చేసి ఆ పర్సన్ ని మళ్ళీ ఆ క్యాప్టెన్ ని పిలిపించి చెప్పడానికి వీలు లేకపోయినా, అతను చనిపోయినా, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏమైనా ఉంటే పైన చెప్పిన 4 సిచ్యువేషన్స్ లో అతను ప్రీవియస్ గా చేసిన స్టేట్మెంట్ ఏమైతే ఉందో ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్, అది ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. మీకు ఇంకా అర్థం అవ్వకపోతే ఇందులో ఇల్లుస్ట్రేషన్ బిలో రాస్తారండి, దీని కనెక్టెడ్ ఇల్లుస్ట్రేషన్ బి, అది చదువుకోండి మీరు ప్లీజ్. క్లాస్ అయిపోగానే ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్స్ అప్పుడు ఎంతవరకు సెక్షన్స్ అయిపోయి అంతవరకు చదువుకుంటే మీకు కూడా హెడేక్ తీరిపోతుంది, అప్పటికప్పుడు అది ఇమీడియట్ గా అర్థమవుతుంది, మీ బ్రెయిన్ లో రికార్డ్ అవుతుంది కూడా. సో ప్లీజ్ నోట్ ఇల్లుస్ట్రేషన్ బి ఏమైతే ఉందో అది దీనికి సంబంధించింది అనమాట, రైట్. సారీ ఇల్లుస్ట్రేషన్ బి కాదు. అండ్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ కి ఏమవుతుంది అంటే Illustration D. illustration D. Absolutely. Illustration D రికార్డ్ చేసుకోండి దీనికి. అండ్ దెన్ ఇంకా థర్డ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమవుతుందంటే యాజ్ అగైనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మేకర్, అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చేసిన ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తికి ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ ఎప్పుడో ప్రీవియస్ గా చేసి ఉంటారు, కానీ దాని కాంట్రడిక్టరీగా ఇంకెవరో ప్రస్తుతానికి కేసులో చెప్తుంటారు అనమాట. అటువంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉత్పన్నమైనప్పుడు ప్రీవియస్ గా అతను చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ ని తీసుకొచ్చి దీనికి రెలవెంట్ కింద, ఆ పర్టికులర్ కేసుకి రెలవెంట్ స్టేట్మెంట్ కింద ఇవ్వవచ్చు అని చెబుతారు అనమాట. ఆ సెకండ్ సెనారియో. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఏ రెంట్స్ పే చేయలేదు అని ఏకి ఓనర్ అయిన బి అతని మీద కేసు ఫైల్ చేస్తారనమాట. కానీ ఏకి బికాస్ అతనికి వచ్చిన రెంట్స్ ఏంటి, అతనికి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, అతను ఎప్పుడు ఎంత రెంట్ ఇచ్చారు ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉంటారు అకౌంట్ బుక్స్ లో. సో అటువంటి అకౌంట్ బుక్స్ తీసుకొచ్చి చూపిస్తారు. అతను రెంట్ ఇచ్చేసానని చెప్తాడు,
ఇవ్వలేదు అని చెప్పి ఓనర్ చెప్తారన్నమాట. చెప్పడానికి ఏంటి అథెంటిసిటీ అంటే ఈ స్టేట్మెంట్ ఇతను రాసుకున్న అకౌంట్ బుక్స్ ఏమైతే ఉండినాయో అవి బయటకు తీస్తానమాట. అందులో ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయి ఉండదు. రాసుకున్న ప్రతిదీ రాసి ఇతను ఇచ్చేది ఒక్కటి కావాలని రాయడం మానేరు కదా, రేపు పొద్దున్న కేసు వేయాలని. సో అటువంటివన్నమాట, రైట్? అండ్ దెన్ ద థర్డ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈస్ when the statement relates to అంటే ఆ వ్యక్తి ఇచ్చింది ఏమైతే ఉందో or gives opinion as to public right or custom or matters of ఆ స్టేట్మెంట్ ఏమైతే ఉందో ఆ వ్యక్తి ఇచ్చింది దేనికి సంబంధించింది. ఇఫ్ he gives a opinion as to public right or custom, ఎవరైనా ఒక వ్యక్తి ఒక పబ్లిక్ రైట్ కి కానీ ఒక కస్టమ్ కి సంబంధించి, కస్టమ్ అంటే ఆచారాలు అనమాట, ఒక ఆచారానికి సంబంధించి కానీ లేదంటే ఏదైనా ఒక జనరల్ ఇంట్రెస్ట్ కి సంబంధించి కానీ ఎప్పుడైనా ప్రీవియస్ స్టేట్మెంట్ చేస్తుంటే ఆ చేసిన వ్యక్తి చనిపోయినా కనిపించకుండా పోయినా అతను ఎవిడెన్స్ ఇచ్చే స్టేట్ లో లేకపోయినా అతని కోర్టుకి పిలవడం ఇబ్బంది అవుతున్నా సరే అతను ప్రీవియస్ గా చేసిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉండినాయో ఆ పర్టికులర్ కేసుకి తీసుకొని వచ్చి రిలవెంట్ కింద ఇవ్వవచ్చు, అవి రిలవెంటే అని చెబుతారనమాట, రైట్? అండ్ దెన్ ఫిఫ్త్ దానికి దీనికి కావాలంటే ఇలస్ట్రేషన్ మీరు ఐ చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఇలిస్ట్రేషన్ అయి ఉంటుంది. సో అందులో ఏం చెప్తారంటే ఒక వ్యక్తి తన ప్రాపర్టీలోకి ట్రెస్ పాస్ అయ్యాడు అంటే అతని పర్మిషన్ లేకుండా అతని ప్రాపర్టీ నుంచి పాస్ అవుతున్నారని ఇంకో వ్యక్తి మీద ట్రెస్ పాస్ కేసు వేస్తారనమాట. సూట్ ఫైల్ చేస్తారు డ్యామేజెస్ కి. అతను ఏం చెప్తారంటే ఇది అతని ప్రాపర్టీ కాదండి, ఇది ఒక పబ్లిక్ ప్రాపర్టీ, ఇది ఒక పబ్లిక్ వే, దీనిలో ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పి అప్పుడెప్పుడు దానికి సంబంధించి వేరొక కేసు నడుస్తుంది అనమాట. నడిచినప్పుడు ఆ విలేజ్ హెడ్ ఎవరైతే ఉండినారో వారు వచ్చి చెప్తారు అవును ఇది పబ్లిక్ వే, అతని సొంత ప్రాపర్టీ కాదని. ఇప్పుడు చెప్పిన విలేజ్ హెడ్ చచ్చిపోతారు, ఆ పంచాయతీ హెడ్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోతారు. కానీ అతను అప్పుడెప్పుడో ఆ కేసులో చేసిన స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇతని మీద కేసు నడుస్తుంది కదా, ఇతను దాన్ని ప్రూఫ్ కింద ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి పలానా సర్పంచ్ వచ్చి పలానా కేసులో చెప్పారు అది పబ్లిక్ వే అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇక్కడ రిలవెంట్ చేయించుకోవచ్చు అనమాట, రైట్? అది సిక్స్త్ సిచ్యువేషన్ ఏమో when it relates to existence of relationship, అది బ్లడ్ ద్వారా ఉన్న రిలేషన్షిప్ అయినా, మ్యారేజ్ ద్వారా ఏర్పడిన రిలేషన్షిప్ అయినా, అడాప్షన్ ద్వారా ఏర్పడిన రిలేషన్షిప్ అయినా సరే అటువంటి రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ ఉండినప్పుడు ఉందా లేదా అని తెలిసిన వ్యక్తి పూర్వమే అంటే అతను వేరే ఎక్కడైనా సరే అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి అతను చనిపోయినా అతను కనిపించకుండా పోయినా సేమ్ ఈ 4 సిచ్యువేషన్స్ ప్రతిసారి నేను రిపీట్ చేయను. అట్లా అయితే అతను ఇదివరకు పూర్వమే ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి బికాస్ హీ కెనాట్ బి కాల్ టు కోర్ట్ డైరెక్ట్లీ బికాస్ హీస్ ఇన్ వన్ ఆఫ్ దిస్ 4 సిచ్యువేషన్స్. కనిపించలేదో చనిపోయాడో ఇంకేమైనా ఇలాంటి సిచ్యువేషన్ లో పడి ఉంటే కనుక అతను ప్రీవియస్ గా చేసిన స్టేట్మెంట్ ఏమైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి రెలవెంట్ అని ఇక్కడ చూపించుకోవచ్చు అని చెప్తారనమాట. దీనికి ఇలిస్ట్రేషన్ ఏముంటది అంటే కే ఉంటది. ఒకసారి అది చదువుకోండి. మీరు ఆ ఇలిస్ట్రేషన్ నోట్ చేసుకోండి అక్కడ పర్టికులర్ కాన్సెప్ట్ కి. మీరు చదువుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత. బికాస్ వీ డోంట్ హ్యావ్ టైం. నేను డీటెయిల్ గా చెప్పలేకపోతున్నాను. నేను చెప్పడానికి రెడీ, బట్ మీకు టైం లేదు కదా, హార్డ్లీ 1 వీక్ ఉంటుందా ఎగ్జామ్ మీకు, రైట్? అందుకని నేను ఇలిస్ట్రేషన్స్ అవి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. రైట్, ఇది క్లియర్ కదా, ఇది అర్థమైంది కదా? ఏదైనా ఒక రిలేషన్షిప్ అది మ్యారేజ్ తో వచ్చినా సరే, ఇప్పుడు పెళ్ళి అవుతుంది, వాళ్ళు భార్యాభర్తలా కాదా, పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఆ పిల్లాడు ఇతని పిల్లడా కాదా, అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు, లేదు అసలు మ్యారేజ్ అయిందా లేదా, వాళ్ళిద్దరూ మ్యారేజ్ ద్వారా రిలేటెడా కాదా అనే ఇష్యూ వచ్చినా సరే, లేదు అడాప్షన్ పలానా వ్యక్తి అడాప్ట్ చేసుకున్నారా లేదా అనే వాళ్ళిద్దరి మధ్యన అడాప్షన్ అనే రిలేషన్షిప్ ఉందా లేదా, అతను అడాప్టెడ్ సన్, ఇతను అడాప్టెడ్ ఫాదర్, లేదా ఆమె అడాప్టెడ్ డాటర్, ఈమె అడాప్టెడ్ ఫాదర్ అని చెప్పి అవునా కాదా అనేది ఎప్పుడైనా ఇష్యూ ఉండినప్పుడు ఆ సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది వరకు ఈ కేసులో కాకుండా ఇంకెప్పుడైనా వాళ్ళు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చుంటే అటువంటి స్టేట్మెంట్ ని వాళ్ళు డైరెక్ట్ గా పిలిచి కోర్టులో సాక్ష్యం చెప్పించుకునే సిచ్యువేషన్ లో లేకపోతే ఆ స్టేట్మెంట్ ని ఇక్కడ వాడుకోవచ్చు అనమాట ఈ కేసులో. అది రిలవెంట్. క్లియరా అండి? ఎక్కడైనా ఎవరికైనా Clear, ఏదైనా madam. అర్థం కాకపోతే డూ జస్ట్ Yes, లెట్ మీ madam. నో, Yes, నేను madam. దాన్ని Clear. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Clear, Right. madam. Clear, madam. రైట్, ఇంకొక సిచ్యువేషన్ Clear, ఏంటంటే madam. Clear, madam. చలో థ్యాంక్స్ ఫర్ ది కన్ఫర్మేషన్. ఎఫ్ లో ఉండే సిచ్యువేషన్ ఏముంటది అంటే వన్ ద స్టేట్మెంట్ రిలేట్స్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్, సారీ అదే ఎఫ్ చెప్పేసాను కదా,
సో జీలో ఉండే సిచ్యువేషన్ ఏమిటంటే వన్ ద స్టేట్మెంట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎనీ డీడ్ విల్ ఆర్ అదర్ డాక్యుమెంట్, ఏదైనా డాక్యుమెంట్లో కనుక అది వీల్నామా కానివ్వండి, ఇంకేమైనా ప్రాపర్టీ డాక్యుమెంట్ కానివ్వండి, లేదా అదేమైనా గిఫ్ట్ డీడ్ కానివ్వండి, సేల్ డీడ్ కానివ్వండి, ఏదైనా సరే డీడ్ కానీ విల్ కానీ ఇతరత్ర ఏ డాక్యుమెంట్లో అయినా సరే ఆ స్టేట్మెంట్ ఉందా లేదా అని చెప్పి క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు పర్టికులర్గా ఆ డాక్యుమెంట్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదా ఆ డాక్యుమెంట్తో సంబంధం ఉన్న వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయడం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకెక్కడైనా ఎప్పుడైనా చెబితే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ స్టేట్మెంట్ని రిలవెంట్ కింద చేసుకోవచ్చు అనమాట. రైట్, దిస్ ఇస్ జీ. అండ్ హెచ్లో ఏం చెప్తారంటే వన్ ద స్టేట్మెంట్ మేడ్ బై నంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఫీలింగ్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఆన్ దే పార్ట్ రిలవెంట్, అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఉంటే వాళ్ళ ఫీలింగ్ ఏదైనా చెప్పుండుంటే అటువంటిది ఈ కేసులో సంబంధం ఉండి ఆ పర్సన్ని తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్పించడం కుదరనప్పుడు అప్పుడు అతను ప్రీవియస్ కాండక్ట్లో ప్రీవియస్గా ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్స్ వర్డ్స్ ఏవైనా ఉండుంటే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ ఎవిడెన్స్ కింద మనం రిలవెంట్గా చెప్పించుకోవచ్చు. సి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బికి మధ్యన ఒక తగాదా జరుగుతూ ఉంటుంది. ఏని బి డిఫేమ్ చేశారు అని చెప్పి ఒక సూట్ ఫైల్ చేస్తాడు. అతనేమో నేను ఫైల్ చేయలేదని చెప్తాడు, అతనేమో డిఫేమ్ చేయలేదు అంటాడు, ఇతనేమో డిఫేమ్ చేశాడు అంటాడు. డిఫేమ్ చేసి ఇంతకు పూర్వమే ఇటువంటి డిఫేమేటరీ స్టేట్మెంట్స్ ఎక్కడో రిలీజ్ చేసి ఉండాలి. అది తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉండినారో, అది చూసిన వ్యక్తి, దానికి రిలేటెడ్ డాక్యుమెంట్ ఏమైనా ఉండుంటే డాక్యుమెంట్ కాదు వ్యక్తులు, ఇది ఇక్కడ ఓరల్ ఎవిడెన్స్ కి సంబంధించి కదా. సో అది తెలిసిన వ్యక్తి ఇది వరకు అంతకు పూర్వమే ఇటువంటి డిఫమేషన్ చేసి ఉన్నాడు అని కానీ విషయం తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతను కనుక చనిపోయినా కనిపించకుండా పోయినా, అగైన్ ఆల్ దిస్ 4 సిచ్యువేషన్స్ అందులో ఏ ఒక్క సిచ్యువేషన్లో పడినా అతను ప్రీవియస్గా ఇంకెక్కడైనా స్టేట్మెంట్ చేసింటే అటువంటి స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ రిలేట్ చేసుకోవచ్చు. సో ఇదండి స్టేట్మెంట్స్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ డెడ్, who cannot be found or whose attendance cannot be procured, ఇట్లాంటివి అనమాట. who has become incapable, ఈ 4 situations లో ఉండిన పర్సన్స్ యొక్క ప్రీవియస్ స్టేట్మెంట్స్ ప్రస్తుతం కేసులో ఎప్పుడు రిలవెంట్ చేసుకోవచ్చు అనేది చెప్తుంది. 32 క్లియర్ నా? Yes, ma'am. Yes, madam. Yes, ma'am. Yes, ma'am. All the 100 Yes, persons ma'am. over here. Clear, ma'am. Hello. Very good. Clear, ma'am. We'll go to 33 quickly, right? 33 లో ఏం చెప్తాను సినాప్టిక్ గా చెప్పేస్తానండి. రిలవెన్సీ ఆఫ్ సర్టెన్ ఎవిడెన్స్ ఫర్ ప్రూవింగ్ ఇన్ సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్. జనరల్ రూల్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటంటే ఒక కేసులో జరిగినది ఇంకొక కేసులోని అడ్మిట్ చేయరు అన్లెస్ అండ్ అంటిల్ హీ కెన్ బి కాల్డ్ ఇన్ క్రాస్ ఎగ్జామిన్. నేను ఇందాక చెప్పాను కదా మెయిన్ పాయింట్ అదే. ఒక వ్యక్తి యొక్క ప్రీవియస్ స్టేట్మెంట్ కానీ ఏదైనా మనం రిలవెంట్ చేసుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తిని పూర్తిగా అతని ఎగ్జామినేషన్ జరిగి ఉండాలన్నమాట. అంటే చీఫ్ క్రాస్ 2 జరిగి ఉండాలన్నమాట. అతను క్రాస్ ఎగ్జామినేషన్ కి సబ్జెక్ట్ అయి ఉంటేనా అతను ఇచ్చిన ఎవిడెన్స్ ఏమైతే ఉందో అది ఇంకెక్కడైనా సరే రెలవెంట్, ఆ కేసులో కానివ్వండి ఇతర ఇంకే కేసులో కానివ్వండి. సో ఇక్కడ ఏం చెప్తారంటే ప్రీవియస్ కేసెస్లో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చి అతన్ని చనిపోయినా కనిపించకుండా పోయినా మళ్ళీ అగైన్ దిస్ 4 సిచ్యువేషన్స్ హియర్, రైట్? అటువంటి వ్యక్తి యొక్క స్టేట్మెంట్ వేరే సూట్లో, అంటే అదే సూట్లో ఇప్పుడు ఒక సూట్ జరుగుతుంది, ఒక సూట్లోనూ ఒక వ్యక్తి అనే వ్యక్తి వచ్చి ఎవిడెన్స్ ఇస్తారు, కానీ అతను చనిపోతారు. ఎవిడెన్స్ ఇచ్చి అతను క్రాస్ ఎగ్జామినేషన్కి సబ్జెక్ట్ అవుతారు, అతన్ని ఎవిడెన్స్ కింద తీసుకుంటారు, అయితే ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అన్ని రికార్డ్ అవుతాయి, అతను చనిపోతారు. ఇది మళ్ళీ ఈ సూట్ అపీల్కి వెళ్తుంది. అపీల్కి వెళ్ళినప్పుడు ఏమైనా కాంట్రడిక్షన్ ఉందనుకోండి, ఆ చెప్పిన వ్యక్తిని పిలిపించి మళ్ళీ అపీల్లో సాక్ష్యం ఇప్పించడానికి అతను లేరు, రైట్? ఇప్పుడు ఎలా? అతను ఒకరే సాక్ష్యం, అతని సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. అతను మళ్ళీ వచ్చి అపీల్లో చెప్పడానికి కుదరదు. అప్పుడు ఏం చేస్తారంటే ప్రీవియస్ సూట్లో అతను చేసిన స్టేట్మెంట్ ఏమైతే ఉన్నిందో దాన్ని తీసుకొచ్చి రెలవెంట్ చేసుకోవచ్చు సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్. అది సేమ్ కేసుకి సంబంధించినా సరే ఇతరత్ర వేరే ఏ కేసెస్కి సంబంధించినా సరే, ఓన్లీ పాయింట్ ఇస్ దట్ పర్సన్ షుడ్ బి క్రాస్ ఎగ్జామిన్డ్, రైట్? I'll read the section for you now. Evidence relevancy of certain evidence for proving in a subsequent proceeding. సేమ్ ప్రొసీడింగ్ లో కాకుండా సబ్సిక్వెంట్ అంటే తర్వాత ప్రొసీడింగ్ లోను ప్రీవియస్ ప్రొసీడింగ్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ని ఎప్పుడు వాడుకోవచ్చు అనే దానికి చెబుతారనమాట. ఎవిడెన్స్ గివెన్ బై అ విట్నెస్ ఇన్ అ జ్యుడిషియల్ ప్రొసీడింగ్, ఆర్ అది జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అయినా కావచ్చు, ఆర్ బిఫోర్ ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ బై లా టు టేక్ ఇట్. మనం చదువుకున్నాం కదా జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అంటే అర్థం ఏమిటి అంటే ఒకటి కోర్టు తీసుకున్నా లేకపోతే
జడ్జ్ తాలూకా స్టాటస్‌లో ఉండి, ఒక మ్యాజిస్ట్రేట్ స్టాటస్‌లో ఉండి ఎవరు చేసినా దోస్ పర్సన్స్ ఆర్ నన్ అదర్ దాన్ దీస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అనమాట. వాళ్ళకి ఎప్పుడైనా అటువంటి హోదా ఇచ్చి, వాళ్ళకి మ్యాజిస్ట్రేట్ హోదా కనుక ఇచ్చుంటే వాళ్ళకి కూడా ఎవిడెన్స్ రికార్డ్ చేసే ఇది ఉంటది. సో, అటువంటి పర్సన్స్‌ని అని చెప్తారన్నమాట. రైట్? So, evidence given by a witness in any judicial proceeding, mind you, executive magistrate చేసింది judicial proceeding అవ్వదు. ఒక జడ్జి చేసింది మాత్రమే, జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేసింది మాత్రమే జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అవుతుంది. అందుకని వీళ్ళు ఆర్ అని చెప్పి ఆ పాయింట్ కూడా యాడ్ చేస్తారు. ఇంకా ఏ వ్యక్తి అయినా సరే చట్టం అనుమతిస్తే ఎవిడెన్స్ తీసుకోమని, అటువంటి పర్సన్‌కి కూడా ఒక వ్యక్తి కనుక ఎవిడెన్స్ ఇచ్చుంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే, evidence given by a witness in a judicial proceeding or before any person authorized by law to take it ante evidence anamata, to take evidence is relevant for the purpose of proving in a subsequent judicial proceeding. Ante aa same parties ki sambandhinchi ఇంకా further గా next proceeding ఏదైనా అవుతుంటే ఆ proceeding లో అయినా, కానీ in the latter stage of the same judicial proceeding, same judicial proceeding అంటే same parties కి మధ్య జరుగుతున్న ఇంకొక ఫర్దర్ ప్రొసీడింగ్‌లో గాని, లేదంటే ఇతరత్రా ఏ ప్రొసీడింగ్‌లో అయినా సరే, ఆ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఎప్పుడు రిలవెంట్ అంటే, ద ట్రూత్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఇట్ స్టేట్స్ వన్ ద విట్నెస్ ఇస్ డెడ్. నేను చెప్పాను కదా, మళ్ళీ 4 సిట్యుయేషన్స్ వస్తాయి. ఆ వ్యక్తి చనిపోయినా, కెనాట్ బి ఫౌండ్, ఇన్‌కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్, ఆర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ వే. ఇక్కడ నాలుగోది ఏం మారుతదంటే, అడ్వర్స్ పార్టీ ఆ విట్నెస్‌ని కోర్ట్‌కి రాకుండా నిరోధిస్తుంటే, ఎక్కడో బంధించో ఆపేశారనుకో ఎక్కడో దగ్గర. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో కూడా, ఆర్ if his presence cannot be obtained without an amount of delay. ఈ 4 కాక అడిషనల్‌గా ఏమవుతదంటే, అడ్వర్స్ పార్టీ కేసులో తాలూకా ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఆ విట్నెస్‌ని కోర్ట్‌కి రాకుండా చూస్తూ ఉన్న పక్షంలో, నిరోధించిన పక్షంలో, రైట్? అతను ప్రీవియస్‌గా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎప్పుడు రిలేట్ అవుతాయి అంటే, you know, under the circumstances of the case, the court considers unreasonable. ఈ జనరల్‌గా ఒక అటువంటి విట్నెస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకొక ప్రొసీడింగ్‌లో రిలవెంట్ కాదు. కానీ ఎప్పుడు రిలవెంట్ అంటే, ప్రొవైడెడ్ అన్న దానిలో ఎక్సెప్షన్స్ ఇస్తారనమాట. 3 సిట్యుయేషన్స్. ఒకటి, దట్ ద ప్రొసీడింగ్ వాస్ బిట్వీన్ ద సేమ్ పార్టీస్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇంట్రెస్ట్. ఆ ప్రొసీడింగ్ సేమ్ పార్టీస్ మధ్యన జరిగిన, ఆ పార్టీస్ తాలూకా రిప్రజెంటేటివ్స్ మధ్యన జరిగిన. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సూట్ నడుస్తూ ఉంటది. తండ్రి చనిపోతాడు. తండ్రి బదులు అతని కొడుకుని యాడ్ చేస్తారు. సో, వాళ్ళు రిప్రజెంటేటివ్ అవుతారు. సో, ఒక ప్రొసీడింగ్ సేమ్ పార్టీస్ మధ్యన జరిగిన, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మధ్యన జరిగినా సరే. రెండోది, దట్ ద అడ్వర్స్ పార్టీ ఇన్ ద ఫస్ట్ ప్రొసీడింగ్ హ్యాస్ రైట్ అండ్ ఆపర్చునిటీ టు క్రాస్ ఎగ్జామిన్. అంటే ఈ రెండవ సూట్‌లో కూడా ఆ వ్యక్తిని పిలిచి మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ చేసే సిట్యుయేషన్ ఉంటే అప్పుడు కూడా పిలవచ్చు. థర్డ్‌ది, ద క్వెషన్ ఇన్ ఇష్యూ వాస్ సబ్స్టాన్షియల్లీ ద సేమ్. ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అని చెప్పుకున్నామే, గొడవలోను డిస్ప్యూటెడ్ ఇష్యూ ఏమైతే ఉందో, కోర్ట్ డిసైడ్ చేసి జడ్జ్‌మెంట్ ఇవ్వాల్సిన ఇష్యూని ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటాం. సో, ఆ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించి కనుక సెకండ్ ప్రొసీడింగ్‌లో కూడా సేమ్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఉండుంటే, అప్పుడు కూడా ఆ వ్యక్తి చేసిన ప్రీవియస్ కేస్‌లో చేసిన ఆ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి రిలవెంట్ అని చెప్తారనమాట. రైట్? ఇది 33 అండి. 34లో ఏముంటుందంటే, ఎంట్రీస్ ఇన్ బుక్స్ ఆఫ్ ఇప్పటిదాకా మనం ఏ వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ రిలవెంట్ అని చెప్పాం. ఇక్కడ కొన్ని స్పెషల్ సర్కమ్‌స్టాన్సెస్ చెప్తారనమాట. సందర్భాలు చెప్తారు. ఇందాక వ్యక్తుల గురించి చెప్పారు. ఇక్కడ ఏ సందర్భంలో ఏది కేస్‌కి రిలవెంట్ అనేవి కొన్ని చెప్తారనమాట. ఒక 5 సెక్షన్స్‌లో. అవేంటి చూద్దాం ఇప్పుడు. First of it is 34లో ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ దోస్ మెయింటైన్డ్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్. ఇప్పుడు మనకి 2000లో ఐటీ యాక్ట్ వచ్చింది కదా! అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ ఫార్మ్‌లో ఉన్న ఏ డాక్యుమెంట్ అయినా సరే రిలవెంట్ అని చెప్తారు. సో, ఏదైనా ఎంట్రీస్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, పుస్తకాల్లో ఉన్న అకౌంట్స్‌కి సంబంధించిన ఎంట్రీస్, అకౌంట్ బుక్స్‌లో అకౌంట్స్‌కి సంబంధించిన ఎంట్రీస్ ఏమైతే ఉంటాయో, బిజినెస్‌కి సంబంధించిన ఎంట్రీస్, అవి ఇంక్లూడింగ్ అవి ఎలక్ట్రానిక్ ఫార్మ్‌లో ఉన్నా సరే, సిస్టమ్‌లో రికార్డ్ అయ్యి ఉంటే అవే అన్నమాట. అవి ఎప్పుడు రిలవెంట్ అని చెప్తారు. అనే దానికి ఇది చెప్తాదన్నమాట. సింప్లీ ఐల్ రీడ్ ది సెక్షన్. ఎంట్రీస్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ దోస్ మెయింటైన్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ రెగ్యులర్లీ కెప్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. అంటే ఇవి దైనందికంగా రికార్డ్ చేస్తూ, అది ఒక బిజినెస్‌లో భాగం కింద రోజు రికార్డ్ చేస్తూ ఉండాలి గానీ, కేస్‌కి సంబంధించి మ్యానిపులేట్ చేసి యాడ్ చేయడమో, డిలీట్ చేయడం అలాంటివి చేస్తే అటువంటివి కాదు.
రోజు ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆ అకౌంట్స్ లోను ఆ ఎంట్రీస్ పడుతూ ఉంటాయన్నమాట. లైబిలిటీస్, అసెట్స్ ఇవన్నిటికి సంబంధించి స్టేట్మెంట్స్ రాసుకుంటూ ఉంటారు కదా. ఆ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎంత అమ్మారు, ఎంత వెళ్ళింది, ఎంత అప్పు ఉంది, ఇటువంటివన్నీ రాసుకుంటారు కదా అకౌంట్ బుక్స్ లో. అవన్నీ స్టేట్మెంట్స్ ఎప్పుడు రిలవెంట్ అని చెప్తారంటే, those are relevant whenever they refer to a matter into which the court has to inquire. అలాంటి దానికి ఆ అకౌంట్ కి సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ నడుస్తుంది, ఆ ఎంట్రీ తప్పు ఎంట్రీయో, లేకపోతే ఒక వ్యక్తి డబ్బు ఇచ్చానంటాడు, ఒక వ్యక్తి డబ్బు ఇవ్వలేదంటారు. ఇచ్చానని చెప్పడానికి ఆల్రెడీ రోజు రికార్డ్ అయిన అకౌంట్ బుక్స్ లో కనుక సో వ్యక్తి ఇంత డబ్బు ఇచ్చారు, ఈ రోజు నాకు ముట్టింది అని చెప్పి అతను ఎక్కడైనా రాసుకున్నారనుకో, అటువంటి స్టేట్మెంట్స్ అకౌంట్ బుక్స్ లో ఉండే స్టేట్మెంట్స్ ఆ పరిస్థితిలో అంటే కోర్ట్ ఎంక్వైరీ చేయాల్సి వచ్చినప్పుడు ఇతను ఇచ్చారా లేదా అనేది క్లూ ఎక్కడ దొరుకుతుందంటే అకౌంట్ బుక్స్ లో దొరుకుతుంది అని చెప్పి కోర్ట్ నమ్మినప్పుడు ఆ అకౌంట్ బుక్స్ కోర్ట్ ఎంక్వైరీ చేయదగ్గ యునో చేయాల్సిన పరిస్థితి కోర్టుకు వచ్చినప్పుడు ఇటువంటి అకౌంట్ బుక్స్ లో ఉండే ఎంట్రీస్ రిలవెంట్ అని చెప్పి చెబుతుంది. అది 34. అండ్ దెన్ 35 చెప్తుంది రిలవెన్సీ ఆఫ్ ఎంట్రీ ఇన్ పబ్లిక్ రికార్డ్స్. ఇది ఎలక్ట్రానిక్ రికార్డ్ లో ఉండినా సరే, రైట్. మేడ్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ. ఒక పబ్లిక్ ఆఫీసర్ తన విధి నిర్వహణ, అతను ఏ పోస్ట్ లో ఉండినారో ఆ పోస్ట్ లో తన విధి నిర్వహణలో భాగంగా ఏమైనా ఎంట్రీస్ చేస్తే అటువంటి ఎంట్రీస్, రైట్, అవి ఎప్పుడైనా కోర్టులో వాటికి తగ్గ ఇష్యూ నడుస్తుండినప్పుడు అతను ప్రీవియస్ గా ఎప్పుడో చేసిన ఎంట్రీస్ ఏమైతే ఉంటున్నాయో అవి రిలవెంటే అని చెప్పి చెప్తారు. I'll read the section for you. Relevancy of entry in public record made in performance of a duty. అతని డ్యూటీ నిర్వహిస్తూ మాత్రమే ఈ రికార్డ్స్ మెయింటైన్ చేసి ఉండాలి, ఈ ఎంట్రీస్ వేసి ఉండాలి అనమాట. An entry in a public or other official book, register, a record of electronic record అయినా సరే, స్టేటింగ్ ఏ ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ రిలవెంట్ ఫ్యాక్ట్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ గొడవ అయితే నడుస్తుందో దానికి సంబంధించిన ఎంట్రీ కనుక పబ్లిక్ ఆఫీసర్ చేసి ఉంటే అండ్ మేడ్ బై అ పబ్లిక్ సర్వెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫీషియల్ డ్యూటీ. అతని ఇంటికి వెళ్ళి డైరీలో నేను ఈ రోజు ఈ పనులు చేశానని రాసుకుంటే అవి చల్లవు. అతను ఒఫీషియల్ గా మెయింటైన్ చేసిన రికార్డ్స్ ఏమైతే ఉంటున్నాయో అందులో ఏదైనా ఎంట్రీ చేస్తే అటువంటి ఎంట్రీ రిలవెంట్ అని చెప్తారు. ఎప్పుడు బై ఎనీ అదర్ పర్సన్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ. లేదు అతను ఆ పని చేయడం అతని డ్యూటీ, నిత్యం డ్యూటీ కాదు, కానీ స్పెషల్లీ అపాయింటెడ్ ఫర్ దట్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్ టైంలోను ఈ టీచర్స్ ని, ఈ లోకల్ గా వర్క్ చేసే చిన్న చిన్న క్లర్క్స్ ని వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ డ్యూటీలో వేసేస్తారు. సో అప్పుడు వాళ్ళు ఒఫీషియల్లీ వాళ్ళ ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నట్టే. దే ఆర్ నాట్ ఇన్ ద they don't hold the post of teacher or some clerk over there. అక్కడ వాడు ఎలక్షన్ డ్యూటీ కింద ఏ ఆఫీసర్ కింద నియమించారో వాళ్ళు ఒఫీషియల్ గా ఆ డ్యూటీ చేస్తున్నట్టే. దో వాళ్ళు నిత్యం టీచర్ అయినా సరే, జనరల్ గా వాళ్ళు టీచర్ అయినా సరే, ఆ టీచర్ తీసుకెళ్ళి డ్యూటీలో వేసినప్పుడు వాళ్ళు చేసిన ఎంట్రీ రికార్డ్స్ ఏమైతే ఉంటున్నాయో అవి అనమాట. తో వాళ్ళు ఒఫీషియల్ డ్యూటీ చేస్తూ అయినా ఉండాలి, లేదంటే ఆ పర్టికులర్ పర్పస్ కి గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేసి ఉండాలి. అటువంటి వాళ్ళు చేసిన ఎంట్రీస్ ఎప్పుడు రిలవెంట్ అంటే దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూ నడుస్తుండినప్పుడు, అంటే పలానా I'll give you an example for this. ఒక వ్యక్తి అతను చూపిస్తున్న రికార్డ్ ప్రకారం ఆ టైం ఆ పర్టికులర్ డేకి పుట్టాడా లేదా, అతని డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా కాదా అనే ఇష్యూ నడుస్తుండినప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ ఉంటారు వాళ్ళు కదా, ఈ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. అతను ఒఫీషియల్ గా ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ ఏమైతే ఉన్నిందో అందులో ఉండిన ఎంట్రీ రిలవెంటే. ఎప్పుడు ఈ ఆఫీసర్ కనిపించకుండా పోయినా ఇవన్నీ అవి రావు. ఆ ఇష్యూ నడుస్తుండినప్పుడు ప్రస్తుతానికి అతని బర్త్ ఆ టైం అతను చూపించిన బర్త్ డేట్ ఏమైతే ఉన్నిందో అది కరెక్టా కాదా అని ఇష్యూ నడుస్తూ ఉండినప్పుడు ఈ పబ్లిక్ ఆఫీసర్ ఇచ్చిన ఆ పబ్లిక్ ఎంట్రీ ఏమైతే ఉన్నిందో అది రిలవెంటే అని చెప్తారు, రైట్. దిస్ ఇస్ 35. అండ్ దెన్ 36 ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ చదువుకుంటున్నాం మనం, రైట్. And then 36, relevancy of statements in maps, charts, plans. Maps లో కానీ చార్ట్స్ లో కానీ ఈ ప్లాన్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ ప్లాన్స్ కానీ రోడ్ ప్లాన్స్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా. సో అందులో ఉండిన స్టేట్మెంట్స్ ఎప్పుడు రిలవెంట్ అంటే అవి కూడా రిలవెంటే అని చెప్తారనమాట. ది స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ రిలవెంట్ ఫ్యాక్ట్ మేడ్ ఇన్ పబ్లిష్డ్ మ్యాప్స్. ఒక మ్యాప్ పబ్లిష్ అయిన మ్యాప్ ఏమైతే ఉందో అది కానీ చార్ట్ కానీ జనరల్లీ ఆఫర్డ్ ఫర్ పబ్లిక్ సేల్, అంటే అవి
పబ్లిక్ లో ఎవరైనా కొనుక్కోవచ్చు, అవి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఇండియా మ్యాప్ ఉంది అమ్ముతారు, వరల్డ్ మ్యాప్ ఉంది అమ్ముతారు, రైట్? ఇటువంటి రోడ్ మ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ డైరెక్షన్ లో NH5 ఎక్కడ ఉంటుంది, NH10 ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, ఇటువంటివన్నీ రోడ్ మ్యాప్స్ అమ్ముతారు కదా. లేదంటే ఆంధ్రప్రదేశ్ ది ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్న మ్యాప్ ఇవన్నీ వేసి ఉంటాయి కదా. అటువంటి మ్యాప్స్ కానీ ప్లాన్స్ కానీ ఏమైనా సరే అందులో ఉండిన స్టేట్మెంట్స్ రిలవెంటే. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఈ భాగంలోనే ఉంది, ఈ దారిలోనే వెళ్ళాలి అనేది ఎప్పుడైనా సరే అక్కడ దారి ఉందా లేదా అన్నప్పుడు ఏదైనా కాంట్రడిక్షన్ అయినప్పుడు ఈ మ్యాప్ని తీసుకొచ్చి చూపించవచ్చు అనమాట. ఇదిగో ఇది పబ్లిక్ మ్యాప్ కదా, గవర్నమెంట్ గా ప్రింట్ చేసిన మ్యాప్ కదా, ఇందులో కర్నూలుకి వెళ్ళడానికి ఈ దారి ఉంది, ఇది రైట్ ఆఫ్ ఇది పబ్లిక్ రోడ్ అన్నట్టు. అట్లా ఏదైనా అనమాట, ఏదైనా ఇష్యూలో ఉండినప్పుడు ఆ మ్యాప్ని తీసుకొని వచ్చి దాన్ని రిలవెంట్ ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చు, అది రిలవెంట్ అని చెబుతారనమాట. అండ్ దెన్ 37, relevancy of statement as to fact of public nature contained in certain acts and notifications. ఈ యాక్ట్ లో కానీ లేదంటే గవర్నమెంట్ జనరల్ గా నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటుంది కదా, అందులో ఉండిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉండినాయో అవి కూడా ఆ పర్టికులర్ ఇష్యూ ఎప్పుడైనా నడుస్తూ ఉండినప్పుడు, అంటే ఆఫీషియల్ గెజెట్ లో అది ఉందా లేదా అని నడిచినప్పుడు ఆఫీషియల్ గెజెట్ ని తీసుకొని వచ్చి ప్రూఫ్ కింద ఇవ్వచ్చు అనమాట. అది రిలవెంట్ అని చెబుతుంది ఇది, రైట్? And then relevancy of statement as to any law contained in any law books. మనం చదువుకుంటున్న లా బుక్స్ లో జనరల్ గా అన్ని చట్టాల కోసం రాసి ఉంటాయి కదా. సో ఆ చట్టం ఉందా లేదా అనే కాంట్రడిక్షన్ ఏమైనా వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకొని బేర్ యాక్ట్ లో ఎవిడెన్స్ లో ఈ ప్రొవిజన్ లేదంటారు, నేను ఎవిడెన్స్ బేర్ యాక్ట్ తీసుకెళ్లి ఇదిగో పలానా సెక్షన్ లో ఈ ప్రొవిజన్ ఉంది అని చూపిస్తాను. సో ఆ బుక్ లో ఉండిన ఎంట్రీ ఆ చట్టానికి సంబంధించి ఎగ్జిస్టెన్స్, ఆ చట్టం ఉందా లేదా అనే క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు ఈ పుస్తకంలో ఉన్న ఎంట్రీ నేను తీసుకెళ్లి ఎవిడెన్స్ కింద ఇవ్వచ్చు, ఇట్ ఈస్ రిలవెంట్ అని చెబుతారన్నమాట, రైట్? లేదు, కోర్ట్ రూలింగ్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఈ SEC ఇవన్నీ వాట్ యు కాల్ ఈ లైవ్ లా ఇవన్నీ వచ్చేసాయి, కానీ ఇది వరకు అయితే ARs డైజెస్ట్ ఇవన్నీ ఉండేవి కదా. అందులో పబ్లిష్ అయిన కోర్టు జడ్జ్మెంట్స్ కి సంబంధించి ఎప్పుడైనా ఇష్యూ ఎత్తినప్పుడు అందులో ప్రింట్ అయిన జడ్జ్మెంట్ ఏమైతుందో పలానా కోర్టు పలానా జడ్జ్మెంట్ ఇచ్చిందన్న ప్రూఫ్ మనం చూపించుకోవాల్సి ఉంటే ఆ డైజెస్ట్ నో ఆ AR నో ఆల్ ఇండియా రిపోర్ట్ నో ఆ బుక్ ని తీసుకొని వచ్చి దాన్ని ఎవిడెన్స్ కింద చూపించవచ్చు. ఇట్ ఈస్ రిలవెంట్. క్లియరా అండి ఇంతవరకు? ఆల్ ది సెక్షన్స్ Clear, madam. Very Clear, good. madam. Yes, madam. చాలా Yes, good. madam. Thank you. ఏమిటండి? Clear, ma'am. చలో ఓకే. ఇప్పుడు సెక్షన్ 39 చెబుతుంది హౌ మచ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఇస్ టు బి ప్రూవ్డ్. ఎంత స్టేట్మెంట్ కోర్టులో ప్రూవ్ చేయాలి అని చెప్పి అడిగినప్పుడు దానికోసం ప్రొవిజన్ ఇక్కడ చదువుకుంటాం అనమాట, రైట్? సో ఇక్కడ ఏం చెప్తారంటే ఏదైనా సరే ఇప్పుడు కోర్టులో ఒక దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కానీ అది చాలా వాల్యూమినస్ గా ఉంటుంది. ఇందాక చెప్పిన అకౌంట్ బుక్సే ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. అకౌంట్స్ అంటే చాలా పెద్ద పెద్ద బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా ఫర్మ్స్ కానీ బిజినెస్ చేసే పీపుల్ కానీ. అందులో ఏదైనా ఒక్క ఎంట్రీకి సంబంధించి ఇష్యూ నడుస్తూ ఉంది అనుకోండి, మొత్తం అకౌంట్ బుక్స్ అన్ని అతను చేసిన ట్రాన్సాక్షన్స్ ఆ సంవత్సరంలో ఉన్న అకౌంట్ బుక్స్ అన్ని తీసుకెళ్లి కోర్టులో డంప్ చేయక్కర్లేదు. ఆ పర్టికులర్ ఎంట్రీకి సంబంధించిన ఆ పుస్తకం ఆ పేజ్ ఏమైతే ఉన్నిందో అది ఒక్కటి ఇస్తే సరిపోతుంది అని చెబుతారు, అలా అన్నమాట. సో ఏదైనా బుక్ లో ఉండే అంశం నేను ఇందాక చెప్పినట్టు ఎవిడెన్స్ యాక్చువల్లీ ప్రొవిజన్ లేదంటారు. నేను పెద్ద పెద్ద రతన్లాల్ ప్రింట్ చేసిన బుక్స్ అవన్నీ కలిపి 4000 పేజెస్ ఉంటాయి. ఆ మొత్తం పుస్తకం అంతా తీసుకెళ్ళి అయితే దాని జిరాక్స్ తీసుకెళ్లి కోర్టులో డంప్ చేయక్కర్లేదు. ఆ పర్టికులర్ ప్రొవిజన్ ఏమైతే ఉందో ఆ పేజ్ వరకు ఇస్తే సరిపోతుంది. సిమిలర్లీ లెటర్స్ ఆఫ్ కమ్యూనికేషన్, నాకు ఇంకెవరికో కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది, మధ్యలో ఇష్యూ తలెత్తింది, అందులో డిఫామేటరీ స్టేట్మెంట్ ఏదో ఉంది అని అన్నారు. అది ఉందా లేదా చెప్పే ఆ పర్టిక్యులర్ లెటర్ ఏమైతే ఉందో అదొక్కటి ఇస్తే చాలు. మేము 10 సంవత్సరాల పూర్వం నుంచి రాసుకున్న లెటర్స్ అన్ని కోర్టులో తీసుకెళ్లి డంప్ చేయక్కర్లేదు, రైట్? దిస్ ఇస్ వాట్ ది సెక్షన్ సేస్. I'll read the section for you. What evidence to be given when statement forms part of conversation? అంటే ఆ పర్టికులర్ ఏ స్టేట్మెంట్ అయితే మనం కోర్టులోనే ఎవిడెన్స్ కింద ఇవ్వదలుచుకున్నామో అటువంటి స్టేట్మెంట్ వెన్ ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ అంటే మాట్లాడుకోవడం, ఇద్దరు లేక ఎక్కువ మంది వ్యక్తులు మ్యూచువల్ గా మాట్లాడుకోవడాన్ని కాన్వర్జేషన్ అంటారు. సో అటువంటి కాన్వర్జేషన్ కి సంబంధించినప్పుడు లేదైనా ఒక డాక్యుమెంట్ కి సంబంధించినప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డ్ కి సంబంధించినప్పుడు Please mute yourselves. Please mute yourself. Shut.
ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మన స్టేట్మెంట్ దయించి మ్యూట్ చేసుకోరా ప్లీజ్ విజయ్ గారు. Right. What statement is to be given when statement forms a part of transaction, conversation, document, electronic record, book or series of letters or papers. సో ఇందులో సంబంధించి ఏదైనా ఒక స్టేట్మెంట్ ని మనం కోర్టు కింద ఎవిడెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎంత భాగం ఆఫ్ స్టేట్మెంట్, ఎంత భాగం ఆఫ్ దట్ కన్వర్సేషన్ లేదంటే కాన్వర్సేషన్ ఆఫ్ ఆ డాక్యుమెంట్ కి సంబంధించి అందులో ఏ పార్ట్ మనం లేదంటే లెటర్స్ కి సంబంధించి ఏ పార్ట్ మనం ఎవిడెన్స్ కింద ఇవ్వచ్చు అనే దానికోసం ఇది చెప్తుంది. When a statement of which evidence is given forms part of a longer statement, చాలా పెద్ద స్టేట్మెంట్ అన్నమాట అది, or of a conversation or a part of isolated document, ఏదైనా ఒక చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంది అనుకోండి, అవి పబ్లిక్ రికార్డ్స్ కింద ఎవరైనా పబ్లిక్ ఆఫీసర్ మెయింటైన్ చేస్తున్నారు అనుకో, ఇప్పుడు మొత్తం అడిగారు అనుకో, ఇది డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది అని అడిగితే మొత్తం ఆ సంవత్సరంలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్స్ అన్ని తీసుకొచ్చి కోర్టులో ఇచ్చేస్తే అదంతా ఇబ్బంది కదా. సో ఎంతవరకు ఇవ్వచ్చు అనేది ఇది చెప్తారనమాట. ఆర్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎ డాక్యుమెంట్ విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఎ బుక్ ఆర్ ఈస్ కంటైన్డ్ ఇన్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ లో భాగమైనా సరే, ఆర్ ఆఫ్ ఎ కనెక్టెడ్ సిరీస్ ఆఫ్ లెటర్స్, పేపర్స్, సిరీస్ ఆఫ్ లెటర్స్ అన్నారు చూసారా, అంటే చాలా లెటర్స్ ఉంటాయి. ఒక ఈ రోజు ఒకటి మాట్లాడుకున్నాం, రేపు పొద్దున్న కనెక్టెడ్ లెటర్ ఇంకోటి రాసుకుంటాం, ఆ తర్వాత కనెక్టెడ్ ఇంకోటి రాసుకుంటాం. సో ఇట్లా కాన్వర్సేషన్ పెరుగుతుంది, కానీ ఇష్యూ ఒక మాటకి సంబంధించి వస్తుంది. సో ఆ మాటకి సంబంధించిన లెటర్ ఏమైతే అనిందో దాన్ని కోర్టులో ఇస్తే సరిపోతుంది అని చెబుతారు. రైట్. ఎవిడెన్స్ షల్ బి గివెన్ ఆఫ్ సో మచ్ అండ్ నో మోర్ ఆఫ్ ది స్టేట్మెంట్, అంటే ఎంతవరకు పనికొస్తుందో ఆ కేసుకి సంబంధించి అంతవరకే ఇవ్వండి, ఇంకా మిగతావి ఏమీ ఇవ్వకండి అంటారు. నో మోర్ ఆఫ్ ద స్టేట్మెంట్, కాన్వర్సేషన్, డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ రికార్డ్, book or series of letters or papers as the court considers necessary for that particular case to the full understanding of the nature. మరి అట్లా అన్నారని ఆ ముక్కొక్కటే ఇవ్వడానికి లేదు. రైట్. ఇప్పుడు అది అర్థం అవ్వలేదనుకో, నేను డిఫైమ్ చేస్తాను, ఒక పార్ట్ ఆఫ్ కాన్వర్సేషన్ జరుగుతుండినప్పుడు అందులో ఒక ముక్క మాత్రమే తీసుకొని మిగతాది కట్ చేసేసాను అనుకో, అది కోర్టుకి అర్థం కాలేదనుకో, అట్లా జరగకూడదు. మొత్తం ఏదైతే ఇష్యూలో ఉన్నిందో దానికి సంబంధించి అర్థమయ్యేటట్టు ఎంత పార్ట్ ఉందో అంత పార్ట్ కోర్టులో ఎవిడెన్స్ కింద ఇస్తే సరిపోతుంది. ఈ సెక్షన్ 39 క్లియరా అండి? Yes, madam. Clear, madam. చలో, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చదువుకుంటామంటే జడ్జ్మెంట్స్. ప్రీవియస్ కేసెస్ లోను ఉండిన ప్రీవియస్ జడ్జ్మెంట్స్ ఇంక ఇతరత్ర వేరే ఏ కేసెస్ లో అయినా రిలవెంటా కాదా? రిలవెంట్ అయితే ఎప్పుడు రిలవెంట్? జనరల్ గా ఒక కేసులో ఉండిన జడ్జ్మెంట్ ఇంకొక కేసుకి రిలవెంట్ గా చేయరు. ఇప్పుడు ఈ హౌస్ నాది, పలానా వాళ్ళు ఆక్యుపై చేశారు అని చెప్పి నేను కేసు వేస్తాను. రైట్. ఆ కేసుకి సంబంధించిన ఒక జడ్జ్మెంట్ వస్తుంది, నేను ఆనర్ అయితే ఆనర్, కాదంటే కాదు అని వస్తుంది. అది మిగతా పబ్లిక్ అంతటికి రిలవెంట్ అవుతుందా? ఓన్లీ నాకు ఎవరికి గొడవ అయితే ఉన్నిందో వాళ్ళకి రిలవెంట్ అవుతుందా? అర్థం? ఇది చదువుకునే ముందు ఏం గుర్తు పెట్టుకోవాలండి? అబ్సల్యూట్లీ. ఈ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోండి. ఇది నెక్స్ట్ సెక్షన్ కి పనికి వచ్చిన కాన్సెప్ట్, అది అప్పుడు చెప్తానులేండి. 40కి ఏం కనెక్టెడ్ అంటే ప్రీవియస్ జడ్జ్మెంట్స్ రిలవెంట్ టు బార్ సెకండ్ సూట్ ఆర్ ట్రయల్. ఏదైనా ఒక సూట్ కానీ ఆల్రెడీ ఒక సూట్ మీద డెసిషన్ వచ్చేసిన, ఆల్రెడీ ఒకసారి ట్రయల్ జరిగిపోయినా, మళ్ళీ అటువంటి సూటే రిజిస్టర్ చేసిన, మళ్ళీ అటువంటి ట్రయల్ సేమ్ పార్టీస్ కి సంబంధించి, సేమ్ క్రిమినల్ అయితే ఆఫెన్స్ కి సంబంధించి, సివిల్ అయితే సేమ్ డిస్ప్యూట్ కి సంబంధించి, రైట్. ఏదైనా ఇష్యూ మళ్ళీ వేరొక కోర్టులో కనుక వేస్తే ప్రీవియస్ కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ చెల్లుతుందా లేదా అంటే అబ్సల్యూట్లీ చెల్లుతుంది. ఎందుకు చెల్లుతుంది అంటే సెకండ్ సూట్ కానీ సెకండ్ ట్రయల్ కానీ ఏమైతే ఉన్నిందో దాన్ని ఆపేయడానికి. ఎందుకంటే మనకి చట్టంలోను సివిల్లో అయితే సిపిసి, క్రిమినల్లో అయితే సిఆర్పిసిలో 2 రిలేటెడ్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఎవరైనా చెప్పగలరా కనెక్టెడ్ ప్రొవిజన్స్? Res judicata and double jeopardy, ma'am.
ఎక్కడుంది సిఆర్పిసిలో సెక్షన్? 300. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఈ రెండు కనెక్టెడ్ అనమాట. ఫస్ట్ సూట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి మళ్ళీ అదే సూట్ మీద కనుక సేమ్ పార్టీ సేమ్ గొడవకు సంబంధించి సేమ్ రిలీఫ్ అడుగుతూ మరొక కోర్టులో మళ్ళీ దావా ఫైల్ చేస్తే అట్లా ఫైల్ చేయడానికి లేదు. రెండవ దావాని నిషేధిస్తుంది కోర్టు, కంప్లీట్ గా నిషేధిస్తుంది, అది ట్రై చేయదు. సో అటువంటి దాన్ని రెస్ జ్యుడికేటా అని చెప్పి మనం సిపిసిలో సెక్షన్ 11లో చదువుకుంటాం. సో అటువంటి అప్పుడు మళ్ళీ సెకండ్ సూట్ ఏదైనా ఫైల్ అయినప్పుడు ఫస్ట్ సూట్ లో ఉండిన జడ్జ్మెంట్ ఏమైతే ఉండిందో అది సెకండ్ సూట్ ని ఆపేయడానికి అది రిలవెంట్. సిమిలర్లీ సెక్షన్ 300 ఆఫ్ సిఆర్పిసి దాన్ని ఏమన్నారు? డబుల్ జియోపార్డీ. అబ్సల్యూట్లీ. సో ఒక పర్సన్ మీద ఆల్రెడీ ఒక ట్రయల్ జరిగి అతన్ని కన్విక్ట్ చేసినా, ఎక్విట్ చేసినా అంటే అతన్ని పనిష్ చేసినా, నిర్దోషిగా విడుదల చేసినా సరే సేమ్ అదే ఆఫెన్స్ కి సంబంధించి మళ్ళీ ట్రయల్ జరపడానికి లేదు అతని మీద. ఇది డబుల్ జియోపార్డీ క్రిమినల్ కేసెస్ కి సంబంధించి. సో ఇలాంటి క్రిమినల్ ట్రయల్ మళ్ళీ ఎప్పుడైనా జరిగితే ప్రీవియస్ గా జరిగిన ట్రయల్ లో ఉండిన జడ్జ్మెంట్ ఏమైతే ఉందో తీసుకొని వచ్చి ఇక్కడ చూపించి ఆ సెకండ్ ట్రయల్ ని ఆపొచ్చు అనమాట. సో ఇలాంటి టైంలో ప్రీవియస్ జడ్జ్మెంట్స్ రిలవెంట్. సెక్షన్ 40 క్లియరా అండి? Good. We'll Yes, go to ma'am. section Yes, ma'am. 41. క్లియర్ మేడం, క్లియర్ అయిందమ్మా, క్లియర్ అయింది. Yes, we'll go to section 41. Relevancy of certain judgments in probate, etc. అంటారు. Probate అంటే ఇంకొక 4 అంశాలు చెప్తారు, అవన్నీ టైటిల్ లో రాయరు, మనం సెక్షన్ చదువుకుందాం. రైట్. ఆఫ్ ఫైనల్ జడ్జ్మెంట్, ఆర్డర్ జడ్జ్మెంట్ కానీ ఆర్డర్ కానీ decree గాని given by a competent court. A final judgment, order or decree of a competent court in exercise of ఆ కోర్టు ఆ జడ్జ్మెంట్ దేన్ని ఎక్సర్సైజ్. మీకు జ్యూరిస్డిక్షన్స్ కోసం నేను సిపిసి చెప్పినప్పుడు చెప్పాను, మీరు అందరూ మీకు ఎవరికైనా తెలుసా లేదో నాకు తెలియదండి. సో ఒక్కొక్క కోర్టుకి కొన్ని జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. ఒకటి పెకినరీ జ్యూరిస్డిక్షన్ అని, సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ అని, అపెలేట్ జ్యూరిస్డిక్షన్ అని. వీటి గురించి మీ అందరికీ తెలుసా? అది తెలిస్తే గానీ అది Yes, ma'am. తెలిస్తే గానీ ఇది కొంచెం అర్థం అవడం కష్టం. సో అటువంటి కోర్ట్స్ ఏమైనా సరే ఇక్కడ ఏ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయంటే ప్రొబేట్ కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్. ప్రొబేట్ అంటే విల్ కి సంబంధించినవి అనమాట. ఆ విల్ జెనైనా కాదా అని కోర్టులో డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు జెనైనే అని చెప్పి కోర్టులో రికార్డ్ చేయించుకుంటే దాన్ని ప్రొబేట్ అని పిలుస్తాం అనమాట. సో ఆ ప్రొబేట్ కి సంబంధించి జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక విల్ జెనైన్ విల్ అని చెప్పి కోర్టు కనుక డెసిషన్ ఇచ్చుంటే ఆ జడ్జ్మెంట్. రైట్. ఇంకొక జ్యూరిస్డిక్షన్ ఏంటంటే మ్యాట్రిమోనియల్ జ్యూరిస్డిక్షన్. మ్యాట్రిమోనియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఈ డివోర్స్, మెయింటెనెన్స్, ఈ గార్డియన్షిప్ కి సంబంధించినవి, ఇలా అడాప్షన్ కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్న కోర్ట్స్ ఏమైతే ఉన్నాయి అంటే పెళ్లికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏముండినా సరే అవి డివోర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, అడాప్షన్, మెయింటెనెన్స్ ఏవైనా సరే ఇటువంటి డిస్ప్యూట్స్ నడుస్తుంటే ఆ కోర్టు పర్టికులర్ గా మ్యాట్రిమోనియల్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తూ, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. మ్యాట్రిమోనియల్ జ్యూరిస్డిక్షన్ ఉండిన కోర్టు ఏమవుతుంది? క్విక్. Family court. ఫ్యామిలీ కోర్ట్. Family court, ఫ్యామిలీ ADC. కోర్టు అటువంటి ADC. మ్యాట్రిమోన్ ఏదైనా కోర్ట్ అలాంటి మ్యాట్రిమోనియల్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఏదైనా జడ్జ్మెంట్ కానీ ఆర్డర్ కానీ డిక్రీ కానీ ఇచ్చినప్పుడు. రైట్. లేదు, మూడో కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే అడ్మిరాలిటీ. ఇప్పుడు లేదులేండి. ఎవిడెన్స్ యాక్ట్ ఎప్పుడు రాసింది? 1872 బ్యాక్ రాసింది. సో అదప్పుడు బ్రిటిషర్స్ నాట్ యాక్ట్ కాబట్టి అప్పట్లోనూ అడ్మిరల్ కోడ్స్ అని అంటే ఈ షిప్ ద్వారా ఈ సెయిల్ చేస్తున్నప్పుడు ఆ షిప్స్ కి సంబంధించి ఏదైనా సరే ఈ యుద్ధానికి సంబంధించి ఏమైనా ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీదకి వెళ్ళి దాని తాలూకా ఆ కంట్రీ తాలూకా ఇవన్నీ దాన్ని ఏమంటారు, వాళ్ళ ఆస్తులు ఏమైనా నెగ్గిన ఆస్తులన్నీ కూడా తీసుకొని వచ్చుకుంటారు కదా, అటువంటివి కానీ ఏదైనా షిప్ కి సంబంధించండి. అడ్మిరాలిటీ అంటే ఈ షిప్స్ తాలూకా ట్రాన్సాక్షన్ కి సంబంధించి డీల్ చేసిన కోర్టు అడ్మిరాలిటీ కోర్ట్ అంటారు. సో ఏదైనా కోర్టు అలాంటి అడ్మిరాలిటీ జ్యూరిస్డిక్షన్ డీల్ చేస్తూ ఉండినా, ఆర్ ఇన్సాల్వెన్సీకి సంబంధించి అంటే దివాలా తీస్తారు కదా, అటువంటి కేసెస్ కి సంబంధించి డీల్ చేస్తూ ఏదైనా ఒక జడ్జ్మెంట్ కానీ డిక్రీ కానీ ఆర్డర్ కానీ ఇస్తే ఏమనిస్తుంది? విచ్ కన్ఫర్స్ అపాన్ ఆర్ టేక్స్ అవే. ఈ పదాలకి అర్థాలు తెలుసుకోవడం మనకి అడ్వకేట్ కింద చాలా ముఖ్యం. మనం ఈ లాంగ్వేజే, ఈ టెర్మినాలజీ రేపు పొద్దున మనం కోర్టులో యూజ్ చేయాలి. విచ్ కన్ఫర్స్ అపాన్, కన్ఫర్స్ అంటే ఇస్తుంది. ఆ జడ్జ్మెంట్ ఒక వ్యక్తికి ఏదైనా రైట్ ఇస్తుంది. ఆర్ టేక్స్ అవే, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా రైట్ తీసేసుకుంటుంది.
తీసుకుంటూ ఇచ్చిన జడ్జ్మెంట్, రైట్ ఇస్తూ ఉన్న జడ్జ్మెంట్ ఏదైనా సరే, ఆ రైట్ అతనికి లేదు అని అతని నుంచి ఆ రైట్ తీసేస్తూ, అంటే అతనికి ఆ రైట్ లేదని చెప్తూ డిక్లేర్ చేసిన జడ్జ్మెంట్ ఏదైనా ఉండుంటే కనుక, రైట్, అటువంటి జడ్జ్మెంట్స్ రిలవెంట్ అని చెప్తారనమాట. విచ్ సో ఏం చెప్పాను, విచ్ టేక్స్ అవే ఫ్రమ్ ఎనీ పర్సన్ ఎనీ లీగల్ క్యారెక్టర్. ఏమి ఇస్తుంది, ఏం తీసేసుకుంటుంది అంటే, మళ్ళీ ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఒకటి లీగల్ క్యారెక్టర్, ఒక వ్యక్తికి ఒక లీగల్ క్యారెక్టర్ ఇస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అంటే, ఆ గవర్నర్ ఎవరు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, మన ఎక్స్ గవర్నర్ ఎన్డి మీద తివారీ గారు. వెరీ గుడ్. ఎన్డి తివారీ మీద ఒక ఇష్యూ నడుస్తున్న, మ్యూట్ చేసుకోరా, ఎన్డి తివారీ మీద ఒక ఇష్యూ నడిచినప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను వాళ్ళ సన్ని అని చెప్పి అతను డిక్లేర్ చేయమని చెప్పి కోర్టుకి వెళ్తారనమాట. వెళ్తే హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు వాళ్ళు ఆర్డర్ చేస్తే అతన్ని యునో వాట్ యు కాల్ ఆ టెస్ట్ చేయించుకోమని చెబుతాయి అనమాట. డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమంటది. అతనేమో చేయించుకోను, కోర్ట్స్ నన్ను కంపెల్ చేయడానికి లేదు, డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్తే లేదు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు రెండు చెప్తే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిందని. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే, నేను అతన్ని కొడుకుని అనే లీగల్ క్యారెక్టర్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆ వ్యక్తి, నేను ఎన్డి తివారీ కొడుకుని అని డిక్లేర్ చేయండి అని చెప్పి కోర్టుకి వెళ్ళినప్పుడు, ఎన్డి తివారీ కొడుకు అని చెప్పిన, కొడుకు కాదు అని చెప్పిన జడ్జ్మెంట్ ఏమైతే అనిందో అటువంటిది అనమాట. ఏదైనా ఒక లీగల్ క్యారెక్టర్ ఒక జడ్జ్మెంట్ ద్వారా ఒక వ్యక్తికి సంక్రమిస్తున్నప్పుడు, రైట్, అది కానీ లేదంటే రైట్ కోసం మనకి ఎలానో తెలిసింది, అది ప్రాపర్టీకి సంబంధించింది, రైట్. ఈ ఇల్లు నీదా కాదా, ఈ ఇంటికి ఓనర్ నేనా కాదా, రైట్, నాకు ఈ లీజ్ తీసుకునే రైట్ ఉందా లేదా, ఇటువంటివి ఏమైనా సరే ప్రాపర్టీకి సంబంధించిన రైట్స్ ఏమైనా ఉంటే అటువంటివి కానీ, సో లీగల్ క్యారెక్టర్ కానీ ప్రాపర్టీకి సంబంధించిన రైట్ కానీ ఇస్తున్నా కానీ తీసేసుకుంటున్నా కానీ, అతనికి ఆ రైట్ లేదని చెప్పి తీసేసుకుంటున్నా కానీ, అటువంటి జడ్జిమెంట్స్ ఏమైతే ఉండినాయో అవి రిలవెంటే. అటువంటి దానికి ఆ రైట్ కి సంబంధించిన గొడవ ఇంకా వేరే కేసులో ఉత్పన్నమైనప్పుడు, అదే ప్రీవియస్ కోర్టులో కోర్టు దీనికి సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చిందండి, నాకు రైట్ ఉందని కానీ లేదని కానీ ఉన్న జడ్జిమెంట్ ఏమైతే ఉందో, వేరే కేసులో అలాంటి కేసు నడుస్తున్నప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఉంటే ఉందని లేకపోతే లేదని ప్రూఫ్ కింద ఇవ్వవచ్చు. అటువంటి జడ్జిమెంట్స్ ఇటువంటి కేసులో రిలవెంటే. ఇది క్లియరా అండి? క్లియర్. గుడ్. అండ్ ద 42nd వన్ ఏం 42 సెక్షన్ ఏం చెప్తుంది అంటే, రెలవెన్సీ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ జడ్జ్మెంట్స్. మీకు ఈ టెర్మినాలజీ చదివితే మీరు కనీసం 50 సార్లు చదివినా దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. బట్ నేను వర్డ్ టు వర్డ్, నేను యూజువల్గా అయితే నేను సెక్షన్ చదివి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పడానికే నేను ఇష్టపడతాను. కానీ ఇప్పుడు మీకు అంత టైం లేదు కాబట్టి నేను సినాప్టిక్ గానే ప్రతి సెక్షన్ కవర్ చేయడానికే ట్రై చేస్తున్నాను. బికాస్ మీరు గెస్ట్ చేయలేరు కదా ఏ సెక్షన్ నుంచి మీకు బిట్ వస్తుంది అని. సో మీరు మిస్ అవ్వకూడదు, నేను సినాప్టిక్ గా చెప్తున్నాను. అంటే మీకు ఈ ఇన్సాల్వెన్సీ, ప్రొబేట్ కి సంబంధించి ఏదైనా బిట్ వచ్చింది అనుకో, ఇదిగో పలానా సెక్షన్ లో, జడ్జ్మెంట్ సెక్షన్ లో ఇది దొరుకుతుంది మనకి. జడ్జ్మెంట్ కి సంబంధించిన సెక్షన్స్ ఏ ఉన్నాయి, 40 నుంచి 44, అందులో మీరు వెతుక్కుంటే సరిపోతుంది. అంటే క్విక్ సర్చ్ కి పనికి వచ్చేటట్టు నేనైతే చెప్తానండి, రైట్. అండ్ దెన్ 42 ఏం చెబుతుంది అంటే, రిలవెన్సీ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ జడ్జ్మెంట్స్, orders or decrees other than those mentioned in section 41. ఈ 41 లో చెప్పిన జడ్జ్మెంట్స్ కాకుండా, అంటే 41 లో ఏం చెప్పింది, ప్రొబేట్, ఇన్సాల్వెన్సీ, అడ్మిరాలిటీ అండ్ వాట్ ఈస్ ద అదర్ వన్, మ్యాట్రిమోనియల్. ఈ 4టికి సంబంధించిన ఏదైనా జడ్జ్మెంట్ కోసం అయితే ఆ సెక్షన్ వస్తుంది. అది కాకుండా వేరే ఏ మ్యాటర్స్ మీదైనా ఏ జడ్జ్మెంట్ అయినా వచ్చుంటే అది పక్క కేసులో ఎప్పుడు రిలవెంట్ అనేది ఇక్కడ చెబుతుంది అనమాట. రెలవెన్సీ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ జడ్జ్మెంట్స్, ఆర్డర్స్ ఆర్ డిక్రీస్ అదర్ దాన్ దోస్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 41. 41 లో చెప్పిన జడ్జ్మెంట్స్ కాకుండా ఇతరత్ర వేరే ఏ జడ్జ్మెంట్స్ అయినా సరే, జడ్జ్మెంట్స్, ఆర్డర్స్ అండ్ డిక్రీస్ అదర్ దాన్ దోస్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 41 ఆర్ రిలవెంట్. ఎప్పుడు, ఇఫ్ దే రిలేట్ టు మ్యాటర్స్ ఆఫ్ ఎ పబ్లిక్ నేచర్. పబ్లిక్ నేచర్ కి సంబంధించిన ఇష్యూ ఏదైనా వేరే సూట్ లో నడుస్తూ ఉండుంటే, అటువంటి సూట్ ప్రీవియస్ గా నడిచినప్పుడు కోర్టు అదే మ్యాటర్ కి సంబంధించి ప్రీవియస్ గా ఒక జడ్జ్మెంటో, ఆర్డరో, డిక్రీయో ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఈ పర్టికులర్ పబ్లిక్ మ్యాటర్ కి సంబంధించిన ఇష్యూ ఎక్కడైతే నడుస్తుందో దానికి సంబంధించి
ఆ జడ్జ్మెంట్ ఇచ్చి ఇది రెలవెంట్ అండి, ఇందులో ఈ కంటెంట్ ఉంది చూడండి అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వాలంటే సేమ్ ఇందాక ట్రెస్ పాస్ కి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అది ఇక్కడ తీసుకోండి. ఒక వ్యక్తి వేరొక వ్యక్తి మీద, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద ఇతను నా స్థలంలో ట్రెస్ పాస్ అంటే పర్మిషన్ లేకుండా లోపలికి రావడం, లేదంటే దాన్ని యూజ్ చేయడం. ఆ స్థలాన్ని ట్రెస్ పాస్ అంటారు. ఓనర్ యొక్క పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన ఆ ప్రాపర్టీ వాడినా దాన్ని ట్రెస్ పాస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దారి ఉంటుంది, ఆ దారిలోను ఆ దారి నాది, అది నా ప్రైవేట్ ప్రాపర్టీ, అతనిలో వేరొక వ్యక్తి వెళ్తున్నారు, నా రైట్ భంగం కలిగించాడు కాబట్టి నాకు డ్యామేజెస్ ఇవ్వండి అని చెప్పి కోర్టులో సూట్ ఫైల్ చేస్తాడు. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, అరే ఇది అతని సొంత ప్రాపర్టీ కాదు, ఇది రైట్ ఆఫ్ వే, ఇది ఈజ్మెంట్ అండి, ఆ దారిలో అందరికీ వెళ్ళే ఈజ్మెంటరీ రైట్ ఆ ప్రదేశంలో ఉన్న అందరికీ ఉంది, బికాస్ దెర్ నో అదర్ వే. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే అతని ఇంటి ముందు నుంచే వెళ్ళాలి తప్పితే వేరే దారే లేదు. పక్కన వాగో కొండో ఏవో ఉంటే అవి ఎక్కి వెళ్ళడం కుదరదు. ఇతని ఇంటి ముందు నుంచి వెళ్ళాల్సిన రైట్ మాత్రమే, అది రైట్ ఆఫ్ ఈజ్మెంటో లేదా అది పబ్లిక్ రూటో పబ్లిక్ రోడో అయినా జడ్జ్మెంట్ ఇంకెప్పుడైనా సరే అటువంటి కేసు నడిచినప్పుడు, ఇప్పుడు ఇటువంటి కేసు సి మీద నడిచింది అనుకోండి ప్రీవియస్ గా, ఆ కేసులో సి ఏం చేస్తారంటే ఆ ఊరు తాలూకా పంచాయతీ హెడ్ ఎవరైతే ఉన్నారో అతను ఎంఆర్ఓనో ఎవరినో పిలిపించుకొని అది పబ్లిక్ వే అని చెప్పించుకుంటారు ఎవిడెన్స్ కింద, అది రికార్డ్ అవుతుంది. అది పబ్లిక్ వే అని జడ్జ్మెంట్ ఇచ్చుంటారు. మళ్ళీ సేమ్ కేసు డి మీద ఫైల్ చేశాడు అనుకోండి, ఇప్పుడు డి ఏం చేస్తాడంటే ఆ ప్రీవియస్ జడ్జ్మెంట్ తెచ్చుకోవచ్చు, బికాస్ అది ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, పబ్లిక్ రైట్ ఇన్వాల్వ్ అయింది. ఈజ్మెంట్ అనేది ఒక పబ్లిక్ రైట్ పబ్లిక్ వే అనేది ఒక పబ్లిక్ రైట్ కదా, పబ్లిక్ రోడ్ కి సంబంధించింది. సో అటువంటి ఇష్యూకి సంబంధించి ప్రీవియస్ జడ్జ్మెంట్ ఏదైనా ఎక్కడైనా ఉండుంటే దాన్ని తీసుకొని వచ్చి ఈ కేసులోను అది పబ్లిక్ వే అని ప్రూవ్ చేసుకోవడానికి ఇవ్వవచ్చు. క్లియరా? దిస్ ఇస్ 42. ఎస్ మేడం. ఓకే, ఎస్. ఎవరికైనా అర్థం కాకపోయినా అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, లేదు మేడం. అంటే ఎప్పుడో అర్థమైందా అంటే ఒకళ్ళు ఇద్దరు ఆన్సర్ చేస్తారు తప్పితే మిగతా అందరూ కామ్ గా ఉంటారు. వాళ్ళకి హలో మేడం. అర్థమైందో తెలియదు, అర్థం హలో అవ్వలేదో మేడం. తెలియదు. ఎస్ మేడం స్మాల్ చెప్పండి. డౌట్ అండి. ఇప్పుడు పై కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కింద కోర్టులో యూజ్ చేసుకోవచ్చా, కింద కోర్టులో కూడా పై కోర్టులో యూజ్ చేసుకోవచ్చా మేడం? అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ మున్సిపల్ కోర్టులో యూజ్ చేసుకోవడం, మున్సిపల్ కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో యూజ్ చేసుకోవడం ఏమైనా చేయొచ్చా? ఎలా చేయొచ్చండి. ఒక్క కేసు మీద ఆల్రెడీ ఇష్యూ నడిచి ఉండాలి, ఏదో ఒక కోర్టు దానికి సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చి ఉండాలి. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే మేడం. ఇంకో స్మాల్ డౌట్ మేడం. ఈ ఏపీ స్టేట్ ది తెలంగాణ స్టేట్ ది కర్ణాటక స్టేట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చా? హైకోర్టు సేమ్ ఇచ్చిన టాపిక్ మీద. జడ్జ్మెంట్స్, హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ అడుగుతున్నారా? మేడం ఇది హైకోర్టుది, స్టేట్ వైడ్ హైకోర్టుది అడుగుతున్నాం మేడం. అది అదే మ్యాటర్ కి సంబంధించి ఉంటే యూజ్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఏ కాన్సెప్ట్ లో అడుగుతున్నారంటే, ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఉందనుకో, మనకి పనికొస్తే దాని రిఫరెన్స్ కింద ఇస్తాం, అట్లా కదా అడుగుతున్నారు మీరు? అట్లా హైకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ ఏ మ్యాటర్ కన్సిడర్ చేయాలంటే అది బైండింగా కాదా అన్నది. సుప్రీం కోర్టు మన కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ కోర్ట్ కాబట్టి అది ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రెసిడెంట్ కాదు, PRECEDENT ప్రెసిడెంట్ అంటారు. అంటే ప్రీవియస్ గా హైకోర్టు ఇచ్చిన సుపీరియర్ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి లోయర్ కోర్ట్స్ ఫాలో అయితే దాన్ని ప్రెసిడెంట్ అని చెప్పి పిలుస్తారు అనమాట. సో సుప్రీం కోర్ట్ హైయెస్ట్ కోర్ట్ కాబట్టి ఆ కోర్ట్ ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చుంటే అది మిగతా అన్ని కోర్ట్స్ మీద బైండింగ్. మిగతా కోర్ట్స్ నాకు ఇష్టమైతే ఫాలో అవుతాను, ఇష్టం లేకపోతే ఫాలో అవ్వనని చెప్పడానికి లేదు, దట్ ఈస్ బైండింగ్. కానీ ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇంకొక హైకోర్టు మీద బైండింగ్ కాదు. ఇప్పుడు కర్ణాటక ఏదో ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు, దాన్ని తీసుకొచ్చి ఏపీ హైకోర్టులో ఏదో ఇష్యూ నడుస్తున్నప్పుడు ఈ జడ్జ్మెంట్ ఇచ్చి ఆ కోర్టులో ఆ కోర్టు ఇదే ఇష్యూ మీద ఈ తీర్పు ఇచ్చింది కాబట్టి సిమిలర్ తీర్పు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేయడానికి లేదు. దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ గివ్ ఇట్ ఓన్లీ యాజ్ అ రిఫరెన్స్. ఇదిగోండి పలానా కోర్ట్స్ కూడా ఇదే ఇష్యూ మీద ఇలాంటి జడ్జ్మెంట్ ఇచ్చింది, దయించి కన్సిడర్ చేయండి, మీరు కూడా ఇలాంటిది ఇవ్వండి అని అడగాలి తప్పితే దీన్ని మ్యాండేటరీగా మీరు తీసుకోండి అని చెప్పడానికి లేదు. అది ప్రెసిడెంట్ కాదు, హైకోర్టు జడ్జ్మెంట్స్ ప్రెసిడెంట్స్ కావు. అర్థమైందా అండి? చాలా ఓకే. సో ఇప్పుడు
విజయ్ గారు మ్యూట్ చేసుకోరా. అండ్ దెన్ ఇప్పుడు సెక్షన్ 43 చదువుకుందాం. 43లో ఏం చెబుతుంది అంటే జడ్జ్మెంట్స్ ఎక్సెట్రా అంటే ఏమొస్తాయి ఇక్కడ? జడ్జ్మెంట్స్, ఆర్డర్స్, డిగ్రీ. వాళ్ళు ప్రతిసారి అది రిపీట్ చేయలేరు కాబట్టి ఎక్సెట్రా అని పెట్టేస్తారనమాట. రైట్? జడ్జ్మెంట్స్ ఎక్సెట్రా అదర్వైజ్ అదర్ దాన్ దోస్ మెన్షన్డ్ ఇన్ 40 to 42. ఇప్పుడు 40లో చెప్పిన జడ్జ్మెంట్స్, 41 సెక్షన్ లో చెప్పిన జడ్జ్మెంట్స్, 42లో చెప్పిన జడ్జ్మెంట్స్, ఇవి కాక మిగతా జడ్జ్మెంట్స్ ఏవైనా ఉండుంటే అవి ఎప్పుడు రిలవెంట్ అని చెబుతారు. ఏ సందర్భంలో రిలవెంట్ అని చెప్తారంటే అలాంటి జడ్జ్మెంట్ ఉందా లేదా అంటే అదే జడ్జ్మెంట్ ఉందా లేదా అని క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు అదే జడ్జ్మెంట్ ని ఆ కోర్టుకి తీసుకొని వచ్చి ఎస్ దెర్ ఇస్ అ జడ్జ్మెంట్ ఆన్ దిస్ అని చెప్పి ప్రూఫ్ ఇవ్వడానికి అది పనికొస్తుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ రెస్ జ్యుడికేట్ అన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక కోర్టులో ఆల్రెడీ సూట్ లోను ఒక జడ్జ్మెంట్ ఇచ్చేసారు. మళ్ళీ అదే మ్యాటర్ కి సంబంధించి అదే పార్టీస్ అదే రిలీఫ్ అడుగుతూ ఇంకొక సూట్ ఫైల్ చేశారు. ఒక పార్టీ చెప్తారు అయ్యే ఇది ఆల్రెడీ డిసైడెడ్ అండి, దీని మీద జడ్జ్మెంట్ ఉందండి, ఇది రెస్ జ్యుడికేటా కింద వస్తుంది అంటే అబ్బబ్బా అలాంటి జడ్జ్మెంట్ లేనే లేదండి, ఇది వరకు నేను ఎప్పుడు సూటే ఫైల్ చేయలేదండి అన్నారు అనుకో ఆపోజిట్ పార్టీ. అప్పుడు అక్కడ ఉన్న జడ్జ్మెంట్ ఏదైతే అనిందో అది తీసుకొని వచ్చి చూపించుకోవచ్చు. దానికి తప్పితే ఇంకా దేనికి ఇతరత్ర ఏ జడ్జ్మెంట్స్ రిలవెంట్ కాదు అని చెబుతారనమాట. అంటే ఇవి జనరల్ గా దేనికి వర్తిస్తాయంటే ప్రైవేట్ జడ్జ్మెంట్స్ ఉంటాయి. అంటే ప్రైవేట్ పార్టీస్ మధ్యన జరిగిన గొడవలకి ఇందులో ఏం పబ్లిక్ కి సంబంధం ఉండదు. మ్యూచువల్ గా ఒకరి రైట్స్ ఏమైనా భంగం అయినప్పుడు వాళ్ళు సూట్ ఫైల్ చేసుకున్నప్పుడు అటువంటిదే ఇంకొక పార్టీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు అలాంటి ప్రైవేట్ ఇష్యూస్ జనరల్ గా మనం ఏం చెప్పుకున్నాం, ప్రైవేట్ ఇష్యూలో ఒక కోర్టులో ఉండిన జడ్జ్మెంట్ ఇంకొకసారి యూజ్ చేయడానికి పనికిరాదు అనేది జనరల్ రూల్, అన్లెస్ అండ్ అంటిల్ కనెక్టెడ్ ఇష్యూస్ ఉంటే తప్పితే. రైట్? అంటే ఆ కోర్టులో అలా జడ్జ్మెంట్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి నాది సేమ్ సిచ్యువేషన్ కదా, సేమ్ జడ్జ్మెంట్ ఇవ్వండి అని ఆ జడ్జ్మెంట్ ని చూపించి అడగడానికి లేదు. బట్ మీకు సంబంధించిన ఇష్యూ ఏదైనా ఆ జడ్జ్మెంట్ లో ఉండుంటే, అంటే మీరు పార్టీ అయ్యుండో, మీకు సంబంధించిన ప్రాపర్టీ రిలేట్ అయిందో, మీకు సంబంధించిన రైట్ అందులో ఉంటే అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు తప్పితే ఇంకా ఏ జడ్జ్మెంట్స్ వేరెవరికో ఇచ్చిన జడ్జ్మెంట్స్ తీసుకొని వచ్చి అంటే దీనికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక భార్య భర్తకి మధ్యన డైవర్స్ కేసు నడుస్తుంది. వాళ్ళు క్రుయాలిటీ గ్రౌండ్ ఏదో చూపించుకున్నారు. అంటే రోజు భర్త సిగరెట్ తాగుతున్నారు, నాకు సిగరెట్ తాగడం నచ్చదు, నేను అతనితో ఉండలేను, నాకు డివోర్స్ ఇవ్వండి అని అడిగారు. రైట్? అందులో డివోర్స్ ఇచ్చారు ఆ గ్రౌండ్ మీద. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇష్యూ ఏదైనా డివోర్స్ నడుస్తున్నప్పుడు వాళ్ళ దాంట్లో ఇచ్చారండి సిగరెట్ స్మోక్ చేస్తున్నాను, ఇక్కడ నా భర్త ఏం చేస్తారంటే రోజు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు, ఆ పర్ఫ్యూమ్ నాకు సూట్ అవ్వదు, నాకు డైవోర్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అది కోర్టు నిరాకరిస్తుంది. అదే అతను ఏదో పర్ఫ్యూమ్ కొట్టుకుంటే నీకు కిట్టకపోతే ఇలాంటి వాటి మీద అడుగుతావేంటమ్మా అంటే, మరి అక్కడ సిగరెట్ స్మెల్ నచ్చదు అంటే అక్కడ డివోర్స్ ఇచ్చారు కదా అండి, ఆ జడ్జ్మెంట్ ఉపయోగించుకొని నాకు కూడా డివోర్స్ ఇవ్వండి అంటే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ప్రైవేట్ రైట్స్, కేస్ కి మారిపోతూ ఉంటాయి అక్కడ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు అడుగుతున్న రిలీఫ్స్ కానీ. సో ఒక కోర్టులో ఒక జడ్జ్మెంట్ లకు సంబంధించింది తీసుకొచ్చి వీళ్ళకి సంబంధం లేనిదే దాన్ని చూపించి రిలీఫ్ అడగడానికి లేదు అనమాట. రైట్? అన్లెస్ అండ్ అంటిల్ సంథింగ్ ఈస్ కనెక్టెడ్. ఇది 43. అండ్ దెన్ 44 ఏం చెబుతుంది అంటే fraud or collusion in obtaining judgments or incompetency of a court. ఏదైనా ఒక జడ్జ్మెంట్ కి సంబంధించి ఆ జడ్జ్మెంట్ ఫ్రాడ్ ద్వారా కానీ పార్టీస్ కొల్యూడ్ అయిపోయారని కానీ లేదంటే ఆ కోర్టుకి ఆ కేసు డీల్ చేసే కాంపిటెన్సీ లేదు, జ్యూరిస్డిక్షన్ లేదు అని కానీ ఏదైనా ఇష్యూ నడుస్తూ ఉండినప్పుడు అప్పుడు ఆ జడ్జ్మెంట్ ని దీన్ని రిలవెంట్ కింద వాడుకోవచ్చు అని చెప్తారు. ఎనీ పార్టీ ఇన్ ఎ సూట్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ may show that any judgment, order or decree which is relevant under section 40. ఇందాక ఏం చెప్పారు? 40, 41, 42 అందులో ఇచ్చిన జడ్జ్మెంట్స్ తప్పితే మిగతా ఏ జడ్జ్మెంట్స్ ఎక్కడ వాడుకోవడానికి లేదు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కి సంబంధించి అని చెప్పారు కదా. సో అవే జడ్జ్మెంట్స్ ఎప్పుడు వాడుకోవచ్చు అని చెప్తారు. విచ్ ఇస్ రిలవెంట్ అండర్ సెక్షన్ 40, 41 and 42 and which has been proved by the adverse party was delivered by a court not competent to deliver it. ఆ కోర్ట్ అంటే 40లో ఇచ్చిన జడ్జ్మెంట్ 41లో ఇచ్చిన జడ్జ్మెంట్ అంటే ఇంతకు మనం రెస్ జ్యుడికేటా అని చదువుకున్నాం కదా. సో రెస్ జ్యుడికేటా అంటే ఆ కేసులో జడ్జ్మెంట్ బైండింగ్ అయితేనే పక్క కేసులో దాని రెస్ జ్యుడికేటా కింద వాడుకోవచ్చు. ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదనుకోండి, ఆ పర్టికులర్ కోర్టు 50,000 వరకు
50 లక్షల వరకు డీల్ చేసే జ్యూరిస్డిక్షన్ దానికి ఉంది. కానీ ఆ కోర్టు 2 కోట్లకి సంబంధించిన సూట్ ని డిసైడ్ చేసింది. ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ వ్యాలిడా కాదా? ఎస్ ఆర్ నో? నో. ఎందుకు కాదు అంటే ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు. ప్రతి కోర్టుకి అది ఏ కేసు డీల్ చేయొచ్చు, ఏ ప్రాపర్టీకి సంబంధించి డీల్ చేయొచ్చు, ఇలా ఉంటాయన్నమాట. సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్, పెక్యునరీ జ్యూరిస్డిక్షన్, ప్రతి కోర్టుకి దాని యొక్క లిమిట్స్, ఏ కేసు తీసుకోవాలి, ఎంత వర్త్ ఆఫ్ కేసు తీసుకోవాలి, ఎక్కడుంటే కేసు తీసుకోవాలి, స్థలాలకి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి, ఇటువంటివన్నీ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఫస్ట్ కంపల్సరీ థింగ్ దానికి జ్యూరిస్డిక్షన్ ఉండాలి. ఆ కేసు డిసైడ్ చేయడానికి ఆ కోర్టుకి అర్హత ఉండాలి. అర్హత లేని కోర్టు కనుక జడ్జ్మెంట్ ఇచ్చుంటే దాన్ని రెస్ జ్యుడికేటా కింద కానీ దాన్ని ఏమన్నారు డబుల్ జియోపార్టీ కింద కానీ యూజ్ చేసుకోవడానికి లేదు. అది సెక్షన్ 40 అన్నమాట. కానీ అదే చెప్తున్నారనమాట. అలా జ్యూరిస్డిక్షన్ లేదని కానీ, లేదంటే పార్టీస్ మ్యానిపులేట్ అయ్యి రాంగ్ జడ్జ్మెంట్ కనుక ఏమైనా తీసుకొని వచ్చి ఉంటే, అంటే కాంప్రమైజ్ నేను సూట్ ఫైల్ చేస్తాను, అవతల పార్టీ నువ్వు దాన్ని డిఫెండ్ చేయకు అని చెప్పి ఏదో కాంప్రమైజ్ కి ఎంటర్ అయిపోతారు. ఎక్స్ పార్టీ ఉన్నాయనుకో, నాకు డివోర్స్ కావాలండి, ఇమ్మీడియట్ డివోర్స్ కావాలి, సో ఇవన్నీ ప్రాసెస్ నడాలంటే చాలా టైం పడుతుంది. సో నేను ఆపోజిట్ స్పౌస్ తో ఎట్లా ఎంటర్ అయితే అంటే నువ్వు కోర్టుకి రాక, ఆబ్వియస్ గా ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చేస్తారు, ఒక 6 నెలల లోపే డిసైడ్ అయిపోతుంది. దేన్ ఎండ్స్ ద మ్యాటర్. సో ఇట్లా పార్టీస్ కొల్యూడ్ అయి ఉన్నా సరే, అటువంటిది ఏమైనా ఇచ్చిన జడ్జ్మెంట్స్ ఏమైనా ఉండుంటే అటువంటివి చెల్లవు అని చెప్పి రెస్ జ్యుడికేటా కానీ వాట్ యు కాల్ డబుల్ జియో పార్టీ కింద కానీ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవిడెన్స్ ఏదైనా ఉంటే ఇచ్చి వాటిని రద్దు చేసుకోవచ్చు అని చెబుతుంది అనమాట. ఏ పార్టీ టు a suit or other proceeding may show any judgment, order or decree which is relevant under section 40, 41, 42 and which has been proved by the adverse party was delivered by a court not competent to deliver it. దానికి జ్యూరిస్డిక్షన్ లేదు, కాంపిటెన్సీ లేదు. Or was obtained by fraud or collusion. 40లో కానీ 41లో కానీ 42లో కానీ ఇచ్చిన జడ్జ్మెంట్స్ ఏదైనా సరే కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేకుండా ఇచ్చినా సరే ఫ్రాడ్ ఆర్ కొల్యూషన్ తో కానీ తెచ్చుకున్నదైతే అటువంటివి చూపించి దాన్ని రద్దు చేసుకోవచ్చు అని చెబుతుంది 44. రైట్. దీంతో ఇక్కడ జడ్జ్మెంట్ క్లియర్ అండి. రేపు మార్నింగ్ కుదిరితే నేను మెసేజ్ పెడతానండి. రేపు మార్నింగ్ క్లాస్ తీసుకోగలిగితే నేను లింక్ పెట్టించేస్తాను, శ్రీనివాస్ పెడతాను. లేదంటే విల్ మీట్ టుమారో ఈవినింగ్. రైట్. మీకు తవి రేపు చదువుకుందాం. ఇంతవరకు క్లియర్ కదా అందరికి? అన్ని అర్థమయ్యాయి కదా? అర్థమయ్యాయి. చాలా ఓకే. చాలా Thank you గుడ్ so నైట్. much, madam. Thank you, ma'am. Thank you, madam. Thank you, ma'am. Good night, ma'am. Thank you, madam. Thank you, ma'am. Good night. గుడ్ నైట్ ఎవ్రీవన్ అండి. Madam, good night, sir. రైట్. Thank you, madam. వెల్కమ్ అండి. Thank you so much, Srinivas sir.